ఈసారి యువకులకి యూత్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు యూత్? చూస్తున్నాను చేతులు ఎవరు లేపుతారో వాళ్ళ యూత్ అని. మీ అందరి యూత్ అందరికీ గట్టిగా చప్పట్లు. కాకపోతే కొంచెం బయట కొంచెం ఉంటుంది కదా లిమిట్, ఏజ్ ఉంటుంది కదా, కొన్ని ఫార్మాలిటీస్ అంతే తప్ప పిరమిడ్ సొసైటీలో ప్రతి ఒక్కరూ యువకులే. పిరమిడ్ మాస్టర్లు అందరూ యువకులే. ఎందుకంటే వాళ్ళకి అందరికీ ఏ మైండ్ ఉంటుంది? యంగ్ మైండ్ ఉంటుంది. ఏ మైండ్? యంగ్ మైండ్, నాట్ బాడీ. ప్రతిసారు ఎప్పటికీ ఏం చెప్తారు? మీరెవరు శరీరాలు కాదు, మీరు మాంసపిండాలు కాదు. ఏ పిండాలు? కొంపదీసి ఇంకేదన్నా పిండాలు అనుకుంటున్నారా? మీకు గుర్తొచ్చింటే ఆ పిండాలు ఏంటో. అది కాదు. ఏంటది? చెప్పండి నాతో పాటు. దాన్నే ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎనర్జీ బాడీ. చెప్పండి గట్టిగా. ఎనర్జీ బాడీ గురించి కింద చిన్నగా చెప్తే ఎట్లా చెప్పండి? ఇంకొకసారి ఫైనల్. మనందరం కూడా శక్తి స్వరూపాలము. చెప్పండి. వీఆర్ ఆల్ ఎనర్జీ బీయింగ్స్. మనము శక్తి రూపాలము, మాంసపిండము కాదు, శరీరము కాదు, శక్తి. మనం దేనితో నిర్మింపబడ్డాము అంటే క్వాంటమ్ ఫిజిక్స్, లేటెస్ట్ మోడర్న్ ఫిజిక్స్. ఇప్పుడు వచ్చినటువంటి గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులందరూ 1900 శతాబ్దం చివరిలో, 20వ శతాబ్దము మొదటిలో శాస్త్రీయత ఫిజిక్స్ ఒక కొత్త రంగంలోకి ఎంటర్ అయింది. అప్పటి వరకు కనిపించేదే నిజము అనుకున్నటువంటి సైంటిస్టులందరూ ప్రూఫ్ ఉంటేనే నేను నమ్ముతాను, చూపించు అని అడిగే శాస్త్రజ్ఞులందరికీ షాక్ కొట్టింది. కరెంట్ షాక్ కాదు, పరమాణువు లోపల ఏముందో కనుక్కున్నారు. కంటికి కనిపించనివి చాలా ఉన్నాయి, మొత్తం బయట కనిపించే ప్రతిదీ ఆ కనిపించని ప్రపంచం నుంచి పుడుతుంది అని చెప్పే ఒక సిద్ధాంతం వచ్చింది, ఆ శాస్త్రం వచ్చింది. ఆ శాస్త్రం పేరు మోడర్న్ ఫిజిక్స్, క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్. ఒకసారి చెప్పండి. క్వాంటమ్. చెప్పండి. క్వాంటమ్ అంటే చిన్న ఎనర్జీ ప్యాకెట్. అంటే ఇంత ఉంటుందా? మీరు కలలో కూడా ఊహించలేనంత అతి సూక్ష్మమైనవి. ఇంకొకటి మైక్రోస్కోప్లకు కూడా కనిపించవు. అలాంటి క్వాంటమ్ ఎనర్జీ ప్యాకెట్లు మన ఈ శరీరంలో అణువులో, ఒక్క అణువులో కొన్ని కోటాను కోట్ల క్వాంటమ్ ఎనర్జీ ప్యాకెట్లు ఉంటాయి. సో ఈరోజు మనం ధ్యానము, సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అండ్ మైండ్ ప్రోగ్రామింగ్ ఏం టాపిక్ అండి ఈరోజు? ఎందుకంటే మైండ్ ప్రోగ్రామింగ్ ఎందుకు ఎంపిక చేసుకున్నాను అంటే, యాక్చువల్గా మీకు నేను ధ్యానం గురించి చెబుదాం అనుకున్నాను. నిన్నటి సెషన్లో మన ఎంఎల్ రాము గారు ధ్యానం క్లాస్ చెప్పేశాడు. కాకపోతే ధ్యానాన్ని కూడా కొంచెం నేను సైంటిఫికల్గా టచ్ చేస్తాను. బట్ మన జీవితంలో మీరు ఏం కావాలనుకుంటున్నారో దాన్ని సృష్టించుకునే ఒక విద్య మైండ్ ప్రోగ్రామింగ్. మైండ్ ప్రోగ్రామింగ్ ఎన్ని పదాలు ఉన్నాయి ఇక్కడ? ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒకటి మైండ్, రెండవది ప్రోగ్రామింగ్. అంటే ఏంటి సార్? కడతాల్లో ఒక పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది, అదే ప్రోగ్రామింగ్. కానీ కంప్యూటర్లో ఉన్న వాళ్ళందరికీ, కంప్యూటర్ టచ్ ఉన్న వాళ్ళందరికీ సార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కంప్యూటర్ ప్రోగ్రామ్ చేస్తారు, కంప్యూటర్ని ప్రోగ్రామ్ చేస్తారు. ప్రోగ్రామ్ అంటే నథింగ్ బట్ ప్లానింగ్. ఏమేమి చేయాలి అని ఒక లిస్ట్ రాసుకుంటామా, అవన్నీ చేయడమే ఒక ప్రోగ్రామ్. కంప్యూటర్ని కూడా మనోళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏం చేస్తారంటే, కంప్యూటర్తో పని చేయించుకోవడానికి కంప్యూటర్కి కొన్ని పనులు చెప్పాలి మనం. అవన్నీ ఒక లిస్టులో రాసి కంప్యూటర్ మీద టైప్ చేసి చివరిలో రన్ అని కొడితే ఆ పనులన్నీ చేసుకుంటూ వస్తుంది కంప్యూటర్. ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఈరోజు మనం ఎవరికి ప్రోగ్రామ్ చేయబోతున్నాం అంటే, ఎవరికి? ఇప్పుడు ఈ మైండ్ కనుక మనకి ఏమేమి కావాలనో లిస్టు రాసి ఇక్కడ టైప్ చేసి ప్రింట్ చేసి ఏమని కొట్టాలి? చెప్పండి గట్టిగా. రన్ కొట్టాలి.
కొడితే ఏమవుతుంది? మీ జీవితం, మీ మైండ్ ఏం చేస్తుంది అప్పుడు? మీ ప్రమేయం లేకుండానే మీకు కావాల్సిన, మీరు ఏం రాసిండ్రో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక లింక్ ఉంది. మీరు ఆ ప్రోగ్రాంలో ఏమిచ్చారు? డిలీట్ చేయమని ఇచ్చారా? కాపీ చేయమని ఇచ్చారా? దానికి తెలియదండి. డిలీట్ చేయమంటే డిలీట్ చేస్తుంది, ఏం అడగదు మిమ్మల్ని. ఆర్ యూ షూర్ అని అడుగుతుంది ఒకటే. నిజంగానే మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. ఎస్ అని నొక్కిందాం అనుకోండి, మళ్ళీ మిమ్మల్ని కన్విన్స్ చేయదు. మీకు అమ్మో మీరు ఇంత కష్టపడి సంపాదించిండ్రు, దీన్ని ఎట్లా డిలీట్ చేస్తారు? ఒక పెన్ డ్రైవ్లో పెట్టుకోండి, ఒక హార్డ్ డిస్క్లో పెట్టుకోండి, ఎందుకైనా మంచిది ఒక గూగుల్కి డ్రైవ్లోకి అప్లోడ్ చేయండి, సిడీ ప్రింట్ చేయండి అని చెప్పదు. దానికి తెలియదు. దానికి సొంత డెసిషన్ ఉండదు. మీ మైండ్కి సొంత డెసిషన్ ఉండదు. మీ మైండ్ మీ చేతిలో ఒక పరికరం. చెప్పండి, మై మైండ్ ఈజ్ ఎ టూల్, ఎ సూపర్ కంప్యూటర్ in my hands. Put your hands like this. In my hands. My mind is a super computer in my mind. మీరందరూ ఎరుకతో ఉన్నారు. సో మరి సూపర్ కంప్యూటర్ యొక్క మామూలు చిన్న ఫోన్ మీ చేతుల్లోనే ఉంటే ఎన్ని పనులు మీరు చేస్తారు? దయచేసి మీ ఫోన్లు ఇక్కడే ఒకసారి డిస్టర్బెన్స్ వచ్చింది కదా, మీ ఫోన్లు ఇప్పుడే తీసి స్విచ్ ఆఫ్ అన్న చేసుకోండి, సైలెంట్ మోడ్లోనన్న పెట్టండి. సో ఇప్పుడే ఒకసారి మళ్ళీ డిస్టర్బెన్స్ వద్దు, మనకి మంచి ఫ్లో కట్ అవుతుంది. సో రైట్, దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ మనం చక్కగా సృష్టించే విద్యను నేర్చుకుందాము. ఏ విద్య? మనకు కావాల్సింది అదే కదా, అవునా కదా? మీరందరికీ ఎందుకు వచ్చిండ్రు? మీరు ఒక అద్భుతమైన జీవితాన్ని సృష్టించుకుందామని వచ్చిండ్రు. మన ప్రోగ్రాం యొక్క క్యాప్షన్ చూసిండ్రా? మనందరి ప్రోగ్రాం, మన ప్రోగ్రాం పేరు ఏం పేరు? అవేకెనింగ్ ఇన్నర్ పొటెన్షియల్స్ ఫర్ యూత్. అంటే మీ అందరికీ అవేకెనింగ్ అంటే నిద్ర లేపడం, అంటే ఆల్రెడీ శక్తి ఉంది అక్కడ, సంపాదించుకోము, ఉంది. అవేకెనింగ్ అంటే నిద్ర లేపుతాము, ఉన్నదాన్ని తట్టి లేపి ఇన్నర్ పొటెన్షియల్, అంతర్గత పొటెన్షియల్స్, శక్తులు, మీ లోపల ఉన్న ఆత్మశక్తుల్ని, మనోశక్తుల్ని, సంకల్ప శక్తిని, ఇచ్ఛాశక్తిని, జ్ఞానశక్తిని, క్రియాశక్తుల్ని, ఎన్నో అద్భుతమైన మహాశక్తులన్నీ ఉన్నాయి. యోగులు ప్రదర్శించే మహాద్భుతమైన శక్తులన్నీ మీ లోపల ఉన్నాయి, కానీ నిద్రానంగా ఉన్నాయి, నాట్ యాక్టివేటెడ్. కార్ ఉంది, ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుందా? కాసేపు మనం అక్కడ పక్కన పెడతాం కదా. కొన్ని కార్లు ఏమో గ్యారేజ్లోనే ఉంటాయి, ఇంకా స్టార్ట్ కాలే, అవి తెలియదు కూడా. అది మనకు కారు ఉందని, నాకు కారు వచ్చన్న సంగతి, దాన్ని నేను వాడుకోవచ్చు అన్న సంగతి మనకి ఇంకా తెలీదు. చాలామందికి ఈ భూమి మీద ఉన్నటువంటి 99% ఆఫ్ ద పీపుల్కి తెలియని విషయం ఏంటంటే, మీ లోపల ఒక గొప్ప అలావుద్దీన్ అద్భుత దీపం ఉంది, తర్వాత కామధేనువు ఉంది, కల్పవృక్షము ఉంది. కథలు ఈ మైండ్ గురించే చెప్పారు. ఈ 3 కథలు మీరు కోరింది తీసుకొచ్చి ఇచ్చేదే కామధేనువు. ఆ చెట్టు కింద కూర్చొని మీరు ఏం కోరుకుంటే ఇచ్చేదే కల్పవృక్షము. కల్పవృక్షము తర్వాత అలావుద్దీన్, దాన్ని ఇలా రాస్తే ఏమొస్తుంది? దాంట్లోంచి జీని అనే ఒక భూతం వస్తుంది. నాకు ఇప్పుడు పంచభక్ష పరమాన్నాలు కావాలి. ఇదిగో సెకండ్, అదేంది ఉదయమే టిఫిన్ చేసినావు కదా, ధ్యానమా చక్రంలో బొండాలు అవి పెట్టినట్లున్నారు కదా, మళ్ళీ ఎందుకు? నో క్వశ్చన్. సార్ మీ రేంజ్కు ఇదెందుకు, నేను వేరేది ఇస్తాను, నో క్వశ్చన్. సార్ ఇది దురాశ, మీరు ₹1,00,00,000 అడుగుతున్నారు, నో క్వశ్చన్. 1000 కోట్లు సార్ నాకు సాధ్యం కాదు, నో క్వశ్చన్. మీరు ఏమన్నా అడగండి, దానికి ఒక్కటే తెలుసు, ఎస్ బాస్. చెప్పండి, ఎవరది? కానీ ఈ సూత్రం మనకు అందరికీ విన్నాము, నిన్న కూడా మనం మోటివేషన్ క్లాస్లో విన్నాము. మీరు ఫోకస్ చేయండి, మీరు టార్గెట్ చేయండి, మీరు టైం వాల్యూ అయింది, మీరు ఏమైనా చేయగలరు. సరే ఎలా చేయాలి? అది కావాలి మనకు. ఏం కావాలి? ఎలా? సార్ బాగుంది, నాకు అర్థమైంది, ఇప్పటివాకి అదే అనుకుంటూ వచ్చినాం. వివేకానందుడు చెప్పిండు, మా ఇంట్లో పెద్ద పోస్టర్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ యూ ఇన్ ద యూనివర్స్, బట్ హౌ?
నేను ఎలా తీయాలా శక్తి? నా లోపల శక్తి ఉందంటున్నారు సార్, ఎలా తీయాలి? కార్ ఇచ్చాను సార్, ఎలా నడపాలి? హూ విల్ టీచ్ మీ? ఇన్ వాట్ వే? వాట్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? కావాల్సింది యాక్షన్. ఇంకా ఎన్ని రోజులు వింటాం? ఇంకెన్ని రోజులు మోటివేట్ అవుతాం మనం? పనిలోకి దిగాలి. ఎలా చేయాలనేది ఈరోజు నేర్చుకుంటాం. ఏం నేర్చుకుంటాం ఇవాళ? సృష్టించే విద్య. చెప్పండి. నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేదన్నమాట. అంటే మనం అందరం చిన్నప్పుడు చందమామ కథలు చదివింటాము. తర్వాత కొన్ని సినిమాలు కూడా చూసుంటాము. ముఖ్యంగా దేవుని సినిమాలు. అందుట్లో కొంతమంది తపస్సు చేస్తారు. ఎవరు ప్రత్యక్షమవుతారు? ఎవరు? దేవుడు ప్రత్యక్షమవుతాడు. పేరు ఏదన్నా కావచ్చు. అప్పుడు ఆ తపస్సు చేసిన వ్యక్తి ఏమడుగుతాడు? నీకు ఏం కావాలో కోరుకోనైనా అంటాడు. వాళ్ళు ఇష్టం వచ్చిన కోరికలు కోరుకుంటారు వాళ్ళ జ్ఞానాన్ని బట్టి. నాకు అనిపించేది చిన్నగా ఉన్నప్పుడు, నేను ఆ చదివి పుస్తకాలన్నీ బాగా చదివి పిచ్చెక్కిపోయింది నాకు. నేను అట్లా తపస్సు చేయాలా? శ్రీశైలమో భద్రాచలమో అడవిలోకి వెళ్ళి చేయాలా? నాకు దేవుడు ప్రత్యక్షం కావాలా? రకరకాల ప్రయత్నాలు నేను నిజంగానే చేసిన. క్లాస్ అయిపోయిన తర్వాత నాతో పర్సనల్ గడితే చెప్తామని స్టోరీలు. కానీ ఇక్కడ కాదు. క్షుద్ర విద్యలు, గజకర్ణ, గోకర్ణ, టక్కుటమార, ఇంద్రజాల, మహేంద్రజాల, హిప్నాటిజము, రకరకాల విద్యలన్నీ ప్రయోగాలు చేసుకుంటూ చివరికి పత్రిసారి దగ్గర వచ్చి ఆగి అవన్నీ పక్కన పెట్టి ధ్యానాన్ని పట్టుకున్నాను. 6th క్లాస్లో రామాయణము మహాభారతం చదివినప్పుడు దాంట్లో హనుమంతుడు గాల్లో ఎగిరిపోవడం నాకు బాగా నచ్చింది. ఇప్పుడు సూపర్ మ్యాన్ ఎగిరిపోతుంది. మన పిల్లలందరూ ఏం చూస్తారు? మన ఇండియాలో సూపర్ మ్యాన్ లేడా? అందరికన్నా గొప్ప సూపర్ మ్యాన్ ఎవరు? హనుమంతుడు గాల్లో ఎగిరిపోతాడు, పట్టుకుపోతాడు, చిన్నగా అవుతాడు, పెద్దగా అవుతాడు, నీళ్ళలో మునుగుతాడు, ఏమైనా చేస్తాడు. నాకు గట్ల కావాలనిపించింది. జాబులు ఇవన్నీ ఏందిరవై అది ఒక్కటి పట్టుకుంటే అయిపోతుందని. సో నేను తపస్సు చేయాలనుకున్నా. శ్రీశైలం పోయి తపస్సు కూడా చేయడం జరిగింది. కానీ నాకు ఏ దేవుడు ప్రత్యక్షం కాలే. చివరికి శివుని విగ్రహం దగ్గర పోయి కూర్చొని చేస్తే వస్తుంది ఏమో అనుకొని ట్రై చేసిన, అక్కడ రాలే. కానీ నాకు దొరకాల్సింది దొరికింది. అప్పుడు అనుకునేవాను అనమాట, ఏమని? అదేందో చెప్తాను. నేను ఏమనుకునేవానంటే, దేవుడు ప్రత్యక్షం అయితే మరి నేను రెడీగా కోరిక ఉండాలన్నా వద్దా? నువ్వు హఠాత్తుగా ప్రత్యక్షమైంది అనుకోండి, నేను రోడ్డు పండు పోతుంటే, ఆగు నేనే దేవుడిని నీకేం కావాలో అడిగి ఉండు సార్, కొంచెం నేను ఉండను, టైం లేదు, నాకు ఒక్కటే సెకండ్ ఉంది, ఒకటే కోరిక, ఒకటే సెకండ్ ఉంది, 1 నిమిషం ఇచ్చిండు, ఒకటే కోరిక, ఆలోచించుకునిక లేదు. అందుట్లో ఉంటాయి కదా, కౌన్ బనేగా కరోడ్పతి, ఇంటికి ఫోన్ చేసి, నో ఛాన్సెస్, ఒకటే. ఏం అడుగుతారు చెప్పండి? దేవుడు ప్రత్యక్షమైంది మీ ముందర ఇప్పుడే, ఏమడుగుతారు చెప్పండి? ధ్యానం అడుగుతారా? ఇంకా ఎందుకు మీరు కోరికలు క్లారిటీ లేదా మీకు? నన్ను అడగండి, నేను ఎన్ని లిస్ట్ చెప్తాను. 100 ఉన్నాయి. నా వాట్సాప్లో లిస్ట్ చేసి పెట్టుకున్నాను. నాకు రేంజ్ రోవర్ కారు కావాలి, ఒక టైటానిక్ షిప్ కావాలి, ఒక జెట్ విమానం కావాలి, మహేష్ బాబు కన్నా పెద్ద థియేటర్ కావాలి, బాహుబలి కన్నా నాకు ఒక పెద్ద క్రేజ్ కావాలి. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ లిస్ట్, క్లారిటీ ఉంది నా మైండ్లో. మీకుందా? లేదు. మీరు మరి దేవుడు వచ్చి అడిగినా కానీ మీరేం కోరుకోలేరు, ఆలోచించుకుంటూ రైట్ అప్పుడు స్టార్ట్ చేస్తారు. నో, వర్కౌట్ కాదు. సో అప్పుడు అనుకున్నాను అనమాట, సో నాకు టైం ఇవ్వాలి కదా మరి. సార్ హఠాత్తుగా వచ్చి టక్కుని వచ్చి అడిగితే మరి ఎట్లా, టైం ఎక్కడ నాకు లేదు కదా, నాకు ఆలోచించుకొని టైం కావాలనుకున్నా. అప్పుడు నాకు ఇంకోటి తట్టింది, ఇవన్నీ ఎందుకు, దేవుడు వచ్చిందని టెన్షన్ పెడితే నేను సరిగ్గా అడగలేను, మళ్ళీ దేవుని తపస్సు చేయాలంటే ఓ జన్మ అయిపోతుంది. అందుకే నేను ఏమనుకున్నానంటే, ఒక కోరిక కోరుకోవాలనుకున్నా, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నాతోనికి రావాలా, ఇదే నా ఒక్క కోరిక అని చెప్పిన. నేనేమడిగానండి? నాకేం కోరిక వచ్చింది లాస్ట్కు? టెక్నికల్గా ఆలోచించా, ఇవన్నీ ఎందుకు, ఇది కూడా కోరికనే కదా. నేను ఎప్పుడు పిలిచినా నువ్వు తక్షణం నా పక్కన ఉండాలి నేను అడిగింది. అప్పుడు ఇది నా కోరిక వచ్చింది ఫస్ట్. ఎందుకు చెప్తున్నానంటే మన టాపిక్కి బాగా లింక్ ఉంది, బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ వాడుతున్న ప్రతి పదం చాలా ఇంపార్టెంట్. ఇట్ విల్ బీ గోయింగ్ టు లింక్ ఇన్ అనదర్ కాన్సెప్ట్. నేనేమనుకున్నాను బాగా అర్థం చేసుకోండి, మీరు కూడా ఇదే క్లారిటీ పెట్టుకోండి. నేను ఏమడిగాను దేవుని, నా మైండ్లోకి ఏమొచ్చింది కోరిక, నేను ఎప్పుడు అడిగితే అప్పుడు నా పక్కన నా ఫ్రెండ్ లాగా కూర్చోవాలా, నేను అడిగితే టిక్ చేయాలా, ఓకే అనాలా, డన్ అనాలా, శాంక్షన్ అనాలా, గ్రాంటెడ్ అనాలా. ఇదే నేను కోరిక కోరుకున్నాను. రైట్, బాగుంది కోరిక. కానీ మరి ఇంకెవరు నేర్పాలా, మళ్ళీ ఎప్పుడు తపస్సు చేయాలంటే సంవత్సరాలు కావాలా, తెలియదు, ఎవరు నేర్పిస్తారో తెలియదు. అప్పుడు పత్రిసారి దగ్గరికి రావడం జరిగింది. రకరకాల ప్రయోగాలు చేసుకుంటూ వచ్చిన తర్వాత ధ్యానము, సంకల్ప శాస్త్రము తెలుసుకున్న తర్వాత ఒకరోజు 2007లో నాకు ఒక బుక్ చదివా, సేత్ విజ్ఞానం.
సేత్ విజ్డమ్. ఆ బుక్ చదివిన తర్వాత నాకు అర్థమైంది బాగా. సార్ అంతకుముందు చెప్పుకుంటూ వచ్చిండు. ద నేచర్ ఆఫ్ పర్సనల్ రియాలిటీ అన్న పుస్తకం కంప్లీట్గా సంకల్ప శక్తి గురించి ఉంటుంది. అందులో ధ్యానం గురించి ఉంటుంది, మీ శక్తుల గురించి, మీ ఆత్మశక్తి గురించి అన్నీ ఉంటాయి అందులో. చదివిన తర్వాత నాకు అర్థమైంది, ఆ రోజు నేను కోరుకున్నటువంటి కోరిక తీర్చుకునే మాన్యువల్ నా దగ్గరకు వచ్చింది. ఏమొచ్చింది? వచ్చింది. మరి ఆ బుక్ చదవాలి కదా, నేను చదవాలి కదా. చదివాను. ఒక 3 సంవత్సరాల పాటు రీసెర్చ్ చేశాను. బుక్ చదవడం వేరు, స్టడీ చేయడం వేరు. రీసెర్చ్ చేసిన తర్వాత నాకు క్లారిటీస్ వచ్చినాయి. సృష్టించే విద్య పట్ల బాగా అవగాహన వచ్చింది. ఆ సృష్టించే విద్య నేర్చుకున్న వ్యక్తికి అర్థమయ్యే విషయం ఏంటంటే, మీరు కోరుకున్న దేవుడు ఎక్కడున్నాడంటే మీ ఆత్మ రూపంలో లోపలే ఉన్నాడు. ఎక్కడున్నాడండి చెప్పండి? పక్కకు రావాల్సిన అవసరం కూడా లేదు, అడగాల్సిన అవసరం కూడా లేదు. ఆయన ఆల్రెడీ ఎక్కడున్నాడు. కానీ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే అడగాలి. ఎలా అడగాలి? ఏం చేయాలి? అడగాలి. కానీ ఇక్కడే ఒక లింక్ ఉంది అసలైన. సార్ మస్తు అడిగినాం మేము ఇప్పటిదాకా, మేమేమైనా తక్కువ తిన్నాం అనుకుంటున్నారా? మస్తు అడిగినాం. ₹1,00,00,000 జాబ్ కావాలని, పెద్ద బిల్డింగ్ కావాలని, ఆరోగ్యం కావాలని, సంపదలు కావాలని, హీరో కావాలని, డాక్టర్ కావాలని వందల కోరికలు కోరుకున్నాం సార్. మీరు చాలా అనుకున్నట్లున్నారు. మా కోరికలు కోరడంలో మాకు చాలా క్లారిటీ ఉంది, కానీ ఇప్పుడు చెప్పలేదు. కానీ ఎందుకు తీరలేదు? ఉందని చెప్తున్నాం శక్తి, ఓకే అంటడం చెప్తున్నాం. కోరికలు అడిగినాం, లేట్ కాలే, కానీ తీరలేదు. ఇక్కడే ఒక చిన్న లింక్ ఉంది. చెప్పండి నాతో పాటు. బాడీ, మైండ్, సోల్. మళ్ళొకసారి. బాడీ, మైండ్, సోల్. ఇంకొకసారి. బాడీ. ఎస్. మీరు అడిగేది ఎక్కడ అడుగుతున్నారంటే మీ శరీరంలో మీ బ్రెయిన్తోన మీ జ్ఞాపక శక్తిని ఉపయోగించి మీ కోరికలు మీరు కోరుకుంటున్నారు. ఓకే. అది ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి వెళ్ళాలి? ఎవరు తీర్చేది? ఎవరు చెప్పండి? ఎవరు? దేర్ ఈజ్ ఎ సుప్రీం సోల్ ఇన్ ఎవ్రీబడి. చెప్పండి. అతను మన యొక్క కోరికల్ని భౌతిక రూపంలోకి తీసుకొస్తాడు. ఎవరు తీసుకొస్తున్నారు? సోల్. చాలా సింపుల్ అండి ఈరోజు మన క్లాసు. కొన్నే విషయాలు మళ్ళీ మళ్ళీ క్లారిటీ తెచ్చుకుందాం. మీ కోరికలు మీరు చెప్పిన అడిగిన ప్రతి దాన్ని గ్రాంట్ చేసే సూపర్ పవర్ ఎవరు? అది బయట ఉందా? మీ లోపలే ఉందా? ఎప్పుడు ఉందా? అప్పుడప్పుడు ఉంటుందా? ఎప్పటికీ ఉంది. కాకపోతే ఈ శరీరానికి అంటే మీకు మీ యొక్క సోల్కి మధ్యలో ఒక్క అడ్డంకి ఉంది. దట్ ఈజ్ మైండ్. అంటే సోల్ సృష్టిస్తుంది, కానీ ఏ రూపంలో అంటే శక్తి రూపంలో ఇస్తుంది. సృష్టించేది ఎవరు? దానికి రూపాన్ని కల్పించేది ఎవరు అంటే మైండ్. మీరు కోరిన రూపంలోకి శక్తి మారాలంటే ఎవరు పనిచేయాలంటే మీ మైండ్ పనిచేయాలి. మీ మైండ్కు ఇన్స్ట్రక్షన్లు సరిగ్గా ఇవ్వాలి. మీ మైండ్కి మీకు ఏం కావాలనో సుస్పష్టంగా చెప్పాలి. సార్ ఎలా చెప్పాలి? దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. ఓకే, రైట్. ఇప్పుడు సోల్కి కనెక్ట్ అవ్వడానికి శరీరానికి మధ్యలో ఉన్న సూపర్ కంప్యూటర్ ఏం పేరని చెప్పినాం మనం? మొత్తం ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ సమస్యలన్నీ, సంపదలన్నీ, రెండు. నేనేం చెప్తున్నాను? ఈ భూమి మీద మనుషులు ఎదుర్కొంటున్న మొత్తం సమస్యలు, మొత్తం ఎంజాయ్మెంట్ రెండు ఒకచోటే ఉన్నాయి. మిడిల్లో మన మైండ్లో ఉన్నాయి. ఎక్కడ? చెప్పండి ఒకసారి. ఎక్కడున్నాయి? ఏమేమి ఉన్నాయి? సమస్యలు, కానుకలు. సంపదలు, సమస్యలు రెండు ఉన్నాయి. అయితే ఏది ప్రింట్ చేయాలనో మీరు చెప్పాలి. మీ మైండ్లో, మీ కంప్యూటర్లో ఫైల్స్ ఉన్నాయండి, చాలా ఫైల్స్ ఉన్నాయి. మీ ఫోటోలన్నీ, మీకు కావాల్సిన అన్నీ ఉన్నాయి. ప్రింటర్ కూడా ఉంది. ప్రింట్ ఇవ్వాలా, కానీ సెలెక్ట్ ఆల్, ప్రింట్ అని కొడతామా? ఏం చేస్తారు మీరు? వాట్ యు ఆర్ గోయింగ్ టు ప్రింట్ ఫస్ట్ డిసైడ్ చేసుకుంటారు. దాన్ని సెలెక్ట్ చేసి ప్రింట్ అనే కమాండ్ ఇస్తే ప్రింటర్ మీకు ఏమైనా అడ్డు చెప్తుందా? దానికి ఏం సప్లై ఇవ్వాలా? ఫస్ట్
కరెంట్ ఇవ్వాలా, ఎనర్జీ ఇవ్వాలా. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమిచ్చినాం మనం? మీ మైండ్లో ఉన్న కోరికల్ని మీరు భౌతిక రూపంలోకి తీసుకురావాలంటే, మీ మైండ్ పని చేయాలంటే దానికి ఏమి ఇవ్వాలి? ప్రింటర్కి ఏమిచ్చినాం మనం? ఈ మైక్కి ఏమిచ్చినాం? దీనికి ఏమిచ్చినాం? మరి ఎనర్జీ ఎవరిస్తారు? ఎవరిస్తారు? ఎస్. అంటే సోల్తో మన మైండ్ కనెక్షన్ ఉండాలి. మన మైండ్కు మనకు మధ్యలో బాట ఉండాలి. దాన్నే అంతఃకరణము అంటారు. ఏమంటారు? బ్రిడ్జ్ బిట్వీన్ బాడీ, మైండ్, సోల్. అంతఃకరణ శుద్ధి అంటారు కదా. అంతఃకరణము లేదు, శుద్ధి అసలే లేదు మనందరికీ. అందుకే కోరికలు మనకు తీరట్లేదు. దేర్ ఈజ్ నో బ్రిడ్జ్. ఓకే, అక్కడ కొన్ని విజువల్స్ చూపిస్తాను, తర్వాత ముందు మనం అర్థం చేసుకుందాం. మన మైండ్లో ఉన్న కోరికలన్నీ కూడా, అంటే మనం అడుగుతున్న ప్రతి కోరిక కూడా సోల్కి అందకుండా ప్లస్ మైండ్లోకి నెగిటివ్గా ప్రోగ్రామ్ చేయబడింది. ఒక్క విషయం మనం అర్థం చేసుకుందాం క్లియర్గా. ఫస్ట్ పాయింట్, మన మైండ్ అందరికీ ఎంటీగా ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడు చిన్నపిల్లలకు ఏమీ తెలియదు. సొసైటీ అనేది ఇంకా మైండ్లోకి రాలేదు. ఈ మైండ్ లోపలికి రకరకాల విషయాలను ఎవరెవరు పెడతారంటే మన చుట్టూ ఉన్న వ్యక్తులు. మన మైండ్ను కూడా మనము ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉంటాము. కంప్యూటర్ని ప్రోగ్రామ్ చేసినట్టుగా మన మైండ్ని మనం ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము. ఇలా చేస్తుంటాం సార్, వాక్యాల ద్వారా, త్రూ వర్డ్స్. చెప్పండి. వాక్కుల ద్వారా చెప్పండి. మన మనస్సుని ప్రోగ్రామ్ చేస్తాము. వి ప్రోగ్రామ్ అవర్ మైండ్ త్రూ వర్డ్స్, త్రూ యాక్షన్స్, త్రూ థాట్స్, త్రూ ఫీలింగ్స్, త్రూ విజన్స్. మొత్తం 5 టూల్స్ ఉన్నాయండి. ఎన్ని టూల్స్ ఉన్నాయండి? చెప్పండి. వీటిని ఏమంటారంటే టూల్స్ ఆఫ్ క్రియేషన్. బట్టి చెప్పండి. మీ సూపర్ కంప్యూటర్ని ప్రోగ్రామ్ చేయడానికి 5 టూల్స్ ఉన్నాయి. ఎన్ని టూల్స్ ఉన్నాయి? 1 యాక్షన్స్, చెప్పండి. 2వది వర్డ్స్, 3వది థాట్స్, 4వది ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్, తర్వాత విజన్, విజువల్స్. మనం కళ్ళు మూసుకున్నప్పుడు ఇమ్మీడియట్గా మన ఇల్లు, మన నెక్లెసో, కార్తీక దీపంలోని మోనికాను గుర్తుకొస్తుంటుంది. అంటే ఎవరికి వాళ్ళకి గుర్తొస్తుంది అనుకోండి. ఎవరు ఏ సీరియల్ చూస్తే వాళ్ళకి గుర్తొస్తుందా రాదా? రూపం ఉంటుందా ఉండదా? సో మైండ్లో విజన్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. అప్పుడప్పుడు మీరు ఫీల్ అవుతుంటారా లేదా? ఫీలింగ్స్ ఉన్నాయా లేవా? మీ అందరికీ ఉన్నాయి. థాట్స్ ఆలోచిస్తారా లేదా? ఉన్నాయా? నెక్స్ట్ వాక్కులు మాట్లాడతామా లేదా? తర్వాత చర్యలు చేస్తామా లేదా? చెప్పండి. ఇట్లా ఏళ్ళు పెట్టండి, అందరూ చేతిని చూపించండి. 1వది యాక్షన్స్, వర్డ్స్, థాట్స్, ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్, విజువల్స్. ఈ 5ంటిని సృష్టించడానికి, మీ మైండ్ని ప్రోగ్రామ్ చేసుకోవడానికి, మీ మైండ్ను మీకు అనుకూలంగా చెప్పింది తీసుకువచ్చడానికి, చెప్పడానికి పనికొచ్చే సాధనాలు. ఈ 5 టూల్స్ మీద గ్రిప్ సంపాదించిన వ్యక్తిని మనం ఏమంటాం అంటే యోగి అంటాం. ఈ 5 టూల్స్ మీద గ్రిప్ సంపాదించాలంటే ఈ 5ంటికి మీరు బాస్ కావాలి. మీ ఆలోచనలకు మీరు బాసా? మీ ఊహలు, మీ మాటలు విని వస్తుంటాయా? మీ ఫీలింగ్స్ మీ కంట్రోల్లో ఉంటాయా? నాకు స్టేజ్ మీదకి వచ్చాను కానీ నాకు భయం అవుతుంది. నేను భయం వద్దనుకుంటాను కానీ ఇంకా భయం అవుతుంది. అప్పుడు నా ఫీలింగ్ నా కంట్రోల్లో ఉన్నట్ట? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నాలో భయం కనిపిస్తుందా? అంటే నా ఫీలింగ్స్ మీద నాకు కంట్రోల్ ఉందా లేదా? నా థాట్స్ మీద నాకు కంట్రోల్ ఉందా లేదా? నేనేమనుకుంటున్నానో అదే మాట్లాడుతున్నాను. ఇప్పుడు అక్కడ సార్ ఉన్నారు, నిన్న మాట్లాడారు. సార్ ఏమన్నా భయపడిండ్రా? అంటే సార్కి దేని మీద కంట్రోల్ ఉంది? ఫీలింగ్స్ మీద కంట్రోల్ ఉంది. తర్వాత ఏం మాట్లాడాలనుకుంటున్నారో అదే మాట్లాడతారు. అన్లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది అక్కడ. కానీ ఏం మాట్లాడాలనో, అంటే ఏం ఆలోచన తీసుకొచ్చి వాక్కుల మీద కంట్రోలు, యాక్షన్స్ మీద కంట్రోలు, ఊహ మీద కంట్రోలు. ఈ కంట్రోల్ ఉన్న వ్యక్తులు ఈ భూమి మీద సక్సెస్ఫుల్ పీపుల్. జీవితంలో ఏమి కోరుకుంటే అది వస్తుంది. కానీ మనందరికీ ఏం చెప్పానంటే, పో ఈ జాబ్ కొట్టు, నువ్వు డాక్టరుగా, నువ్వు ఇంజనీరుగా, నువ్వు పొలిటికల్గా, నువ్వు ఈ బిజినెస్ చేయి, నువ్వు ఇది చేయి, డబ్బులు సంపాదించు. జీవితం హ్యాపీగా ఉండదు. ఎందుకంటే ఈ మైండ్ మొత్తం మీ జీవితాన్ని శాసిస్తుంది, సృష్టిస్తుంది. అదే యాక్చువల్గా మనందరికీ మన యొక్క సర్వెంట్గా ఉండాలి.
మైండ్ ఎవరిలాగా ఉండాలి మనకి? కానీ ఇప్పుడు అది ఎవరిలాగా ఉంది మనకి? మనకు బాస్‌గా ఉంది మన మైండ్. మరి ప్రపంచాన్ని శాసించే వాళ్ళు ఒకటి చేశారు. వాళ్ళు ఒకటి సాధించిండ్రు. వాళ్ళ లైఫ్ మొత్తం దేని మీద పెట్టిండ్రంటే, వాళ్ళ మైండ్ యొక్క శక్తుల్ని తన అధీనంలో ఉంచుకొని, వాళ్ళ మైండ్‌కి మాస్టర్స్ అయిండ్రు. దేనికి మాస్టర్స్ అయిండ్రు? ఆ! మైండ్‌కి మాస్టర్ కావాలంటే ద గ్రేటెస్ట్ టెక్నాలజీ పత్రిజీ సెడ్. చెప్పండి దాని పేరేం పేరు? ఏం పేరు? పత్రిజియా? గట్టిగా అంటే చప్పట్లు కొట్టడం అలవాటయిపోయింది. నేను ఏం చెప్తున్నానో వినడం మానేసినాము. ఓకే సార్ గట్టిగా అన్నారు చప్పట్లు కొడతారు. యు ఆర్ ఆల్ ప్రోగ్రామ్డ్. గట్టిగా చూసిండ్రా? నేను ఏమి అనలే. గట్టిగా అంటే మీరు కొట్టడం అలవాటు చేసుకుంటారు. అంటే గట్టిగా అరవండి అని చెప్పబోతున్నా నేను. గట్టిగా నాతో పాటు ధ్యానం అని చెప్పండి అని చెప్పబోతున్నాను. మీరు వినట్లే చప్పట్లు కొడతారు అంతే. ఎరకతో లేము. ఇట్లా మిమ్మల్ని ఏం చేస్తారంటే టీవీలు, న్యూస్ పేపర్లు, బుక్కులు, రాజకీయ నాయకులు, స్పీకర్లు మాలాంటోళ్ళు అయితే మిమ్మల్ని ఆట ఆడించుకుంటారు. ఇంకా అట్లాంటి వాళ్ళు అయితే ఇంకా కోటేసుకొని వచ్చి ఇంకా అద్భుతంగా ఆట ఆడుకుంటారు. నన్ను జీన్స్ చేసుకొని గీ పిల్లగాడు ఏమని చెప్తారులే అనుకుంటారు. కానీ అట్లా కోటేసుకొచ్చినాం అనుకోండి ఇంకా నిన్న చూశారు కదా వేణు కళ్యాణ్ ఎంత అద్భుతంగా చెప్పిపోయాడు. గట్టిగా చప్పట్లు కొడతాం అబ్బాయికి. మనల్ని ఈ ప్రపంచం అంతా కూడా ఆట ఆడిస్తుంది. మీరు ఎరకలోకి రాకపోతే మీరు పోయిన సంవత్సరం చేసిందే చేస్తారు, నిన్న చేసిందే చేస్తారు, పోయిన నెల చేసిందే చేస్తారు. మరి కొత్త జీవితం ఎట్లా వస్తుంది? రాదు. ఇక్కడ హార్డ్ డిస్క్ మొత్తం మార్చాలి. రైట్, ఇప్పుడు వద్దాం అసలు పాయింట్కి వస్తున్నాను నేను. సార్ చిన్నగా ఉన్నప్పుడు మనం ఖాళీ మైండ్ కదా, మరి మన మైండ్లో ఎట్లా ప్రింట్ అయింది, ఏం ప్రింట్ అయింది మన మైండ్లో, ఎట్లా మనకు నెగిటివ్ వస్తున్నాయి అన్నీ మనం ఇవాళ తెలుసుకుందాం. ఎస్, మనకు అర్థం కావడానికి మన మైండ్ను 2 భాగాలుగా విభజించినాం. ఒకసారి చూడండి ఏం మైండ్ ఎంత పర్సెంటేజ్ చూడండి. 5% ఏముంది, తర్వాత మరి అది ఎందుకో నీళ్ళల్లో మునిగినట్లుంది. ఎందుకో అంటే కనిపించకుండా మన లోపల 95% ఉంది మన గురించి. మనం అందరం ఏమనుకుంటాం అంటే నా గురించి మొత్తం తెలుస్తారు నాకు అనుకుంటాం. అది చూడండి ఏం చెప్తుంది సైన్స్, 95% మీ అధీనంలో లేదు, మీకు తెలియకుండా ఉంది. మీకు తెలిసిందంతా ఓన్లీ 5%. ఇది సైన్స్ నిరూపించినటువంటిది. సైకాలజీ, క్వాంటమ్ ఫిజిక్స్, భారతీయ శాస్త్రజ్ఞులు, ప్రపంచంలోని ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అందరూ కలిపి మైండ్ మీద పరిశోధన చేసి మీ మైండ్ అంతా, మీకు తెలిసిందంతా, మీరు అర్థం చేసుకున్నదంతా ఒక్క 5% మీ అధీనంలో ఉంది. 95% మీకు తెలియకుండా లోపల ఉంది. సార్ నాకు హఠాత్తుగా కోపం వస్తుంది, నాకు తెలియదు ఎందుకు వస్తుందో, ఆ లోపల ఉంది, ఆ సబ్కాన్షియస్ మైండ్ దానికి కారణం. సార్ ఉంటుంటేనే నాకు భయం అవుతుంది, అదే కారణం. మీ జబ్బులకు అదే కారణం. మీ ఫెయిల్యూర్స్కి సబ్కాన్షియస్ మైండ్ కారణం. మీ సబ్కాన్షియస్ మైండ్లో మొత్తం నెగిటివిటీ అంతా, ఈ ప్రపంచంలో ఉన్న దుఃఖం అంతా, ఫెయిల్యూర్సు, కష్టాలు, నష్టాలు, భయాలు, జలసి, ఇవన్నీ కూడా మీ సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అయి ఉన్నాయి. అది క్లియర్ కానంత వరకు ఈ భూమి మీద మీ చేతుల్లోకి మీరు రారు. మీరు కోరుకున్న లైఫ్ పొందరు. మీరు వెళ్ళి ఈ భూమి మీద ఎవరి దగ్గరకన్నా వెళ్ళండి, సార్ మీరు హ్యాపీగా ఉన్నారు అడగండి, క్వశ్చన్ అడగండి. మీకు ఏ సమస్యలు లేవు కదా, మీకు రేంజ్ రోవర్ కార్ చూశాను నేను, మీరు అద్భుతంగా కోటీశ్వరులు, మస్తు బ్యాలెన్స్ ఉంది, మీ వెనకాల మస్తు బ్యాక్గ్రౌండ్ ఉంది, అసలు మీ రేంజే వేరు, మీరు హ్యాపీగా ఉంటారు సార్ అని అడగండి. మీ ముందర చెప్తారు సూపర్ ఉన్నాను నాకేమైందంటారు. కానీ ఇంటికి వెళ్ళి 1 నెల రోజులు వాళ్ళ దగ్గర ఉండండి, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్, హెల్త్లో ప్రాబ్లమ్స్, భయము, వాళ్ళకు టెన్షను, వాళ్ళ యొక్క పదవి సీట్లు పోతాయని భయము, డబ్బుల పట్ల చింత, మీకు సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీత అంటారు చూసిండ్రా. కరెక్ట్ పర్ఫెక్ట్ చెప్పిండ్రు పెద్దోళ్ళు. పెద్దోడికి 100 కష్టాలు, చిన్నోడికి 2 కష్టాలు. మనవి చిన్న చిన్న కష్టాలు, వాళ్ళవి పెద్ద కష్టాలు. కాకపోతే వాళ్ళ కార్లలో కష్టాలు ఉంటాయి, పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసులో కష్టాలు ఉంటాయి, మన ఇంట్లో కష్టాలు ఉంటాయి. సమస్య మటుకు సేమ్ టు సేమ్. అందరికీ కష్టాలు ఉన్నాయి, అందరికీ దుఃఖం ఉంది, అందరికీ ఫెయిల్యూర్ ఉంది, వాళ్ళందరూ సక్సెస్ఫుల్ పీపుల్ కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే మన కంపారిజన్ బాగా అలవాటు. వాళ్ళందరినీ చూస్తాం, కార్లను, మేడలను, ఫిజికల్గా కనిపించే వాటిని చూసుకొని కంపేర్ చేసుకొని, సార్ నా జీవితం అంతా దరిద్రంగా ఉంది,
మీరేం దరిద్రులు కాదు, యు ఆర్ ఆల్ గాడ్స్. గట్టిగా చెప్పండి పెట్టండి. ఎవరు అదృష్టవంతులు లేరు ఇక్కడ, ఎవరు దురదృష్టవంతులు లేరు ఇక్కడ. వాళ్ళ మైండ్లలో కూడా 95% సబ్ కాన్షియస్ మైండ్ ఉంది. డబ్బులు తేడా అంతే, వస్తువులు తేడా అంతే, మిగతా సిచ్యువేషన్స్ అంతా కష్టాలంతా సేమ్ టు సేమ్. నో కంపారిజన్. చెప్పండి ఇంకొకసారి. నిన్న మనకు పరిణిత మేడం గారు చెప్పారు క్లియర్గా, దేర్ ఈజ్ నో సుపీరియారిటీ, దేర్ ఈజ్ నో ఇన్ఫీరియారిటీ, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. చెప్పండి ఇంకోసారి. ఇప్పుడు మనందరం ఈక్వల్ స్థాయిలో ఉన్నాం కదా. సో 95% ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. ఫస్ట్ పాయింట్, మనందరం ఈక్వల్ అన్నప్పుడు 95% ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. సబ్ కాన్షియస్ మైండ్ క్లీన్ కావడానికి నేను చెప్పిన ఒక్కొక్క మార్గం ఏంటంటే, ఫస్ట్ స్టాప్ కంపారిజన్. ఏం చేయాలి? ఎస్, రైట్, టాపిక్లోకి వద్దాం. ఇప్పుడు ఈ నెగిటివిటీ అంతా, ఇంత పెద్ద కొండ ఉంది కిందికి, కనిపించేది కొంచెమే ఉంది, అది క్లీన్ చేస్తాను అనుకుంటాం మనము, కానీ ఇక్కడ ఏముంది? చాలా పెద్దది ఉంది. టైటానిక్ షిప్ మునిగిపోవడానికి కారణం కూడా ఇట్లాంటిదే. అది అప్పటిదాకా లోపలనే ఉంది. అంత పెద్ద ప్రపంచంలో పెద్ద శాస్త్రవేత్తలు నిర్మించి ఇచ్చినటువంటి టైటానిక్ షిప్ ఇట్లా ఉన్న లోపల ఉండి హఠాత్తుగా పైనకి వచ్చినటువంటి ఐస్బర్గ్ ఢీకొని చనిపోయినారు మొత్తం. మన సబ్ కాన్షియస్ మైండ్లో అంత పెద్ద ఐస్బర్గ్ ఉంది. అది ఎప్పుడు పైనకి వస్తుందో తెలియదు, మన పడవని ఎప్పుడు ముంచుతో తెలియదు. జీవితంలో మీరు అనుకుంటారు కదా, సార్ అంతా బాగా జరుగుతున్నప్పుడు హఠాత్తుగా నా జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చాడు, నా జీవితం అంతా తలకిందులైపోయింది. మా బాస్ వచ్చిండు, నా లైఫ్ మారిపోయింది. నేను జాబ్లోకి అయ్యాను, నా జీవితం మారిపోయింది. బిజినెస్ పర్ఫెక్ట్గా జరుగుతుంది, ఫెయిల్యూర్ వచ్చింది, కరోనా వచ్చింది, రకరకాల, అప్పుడే నాకు హెల్త్ ఖరాబ్ అయింది, అప్పుడే యాక్సిడెంట్ అయింది, అప్పుడే నాకు షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, లేదంటే ఇంకో ప్రాబ్లం వచ్చింది. అప్పటిదాకా బాగానే ఉండే సార్, ఎక్కడి నుంచి వచ్చింది హఠాత్తుగా? అక్కడ ఉంది, మీ లోపలనే ఉంది, విత్తన రూపంలో ఉంది. అది ఎప్పుడు మీ పైనకి వచ్చి మిమ్మల్ని మీద దాడి చేస్తుందో తెలీదు. అందుకే జీవితాన్ని మీ కంట్రోల్లో లేకుంటుంది ఇంకా. అందుకే ఏమంటారు, క్షణభంగురం, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు అని చెప్తుంటాం. అది సాధారణ వ్యక్తులకు, యోగులకు కాదు, ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకు కాదు, మైండ్ను కంట్రోల్లోకి తెచ్చుకున్న మాస్టర్లకి కాదు. ఎవరైతే ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకుంటారో, ఈ సబ్ కాన్షియస్ మైండ్ క్లీన్ చేసుకుంటారో, ఏవి మీ జీవితంలోకి మీకు ఇష్టం లేనివి రావు, మీ శత్రువులు మీ జీవితంలోకి రారు, రోగాలు మీ జీవితంలోకి రావు, కష్టాలు మీ జీవితంలోకి రావు. వచ్చిన చిటికలో పరిష్కరించగలిగే సామర్థ్యం మీ మైండ్కు ఉంది, మీ ఆత్మకు ఉంది. సో ఆల్ వీ నీడ్ టు క్లియర్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్. మరి ఇదంతా పెట్టుకున్నాము, మోటివేషనల్ వింటాం మనం, 5 నిమిషాలు మోటివేట్ అవుతాము. ఆడికి పోయిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, ఈడ ఏం చెప్పింటామంటే మేమందరం, నేను కూడా ఒక మోటివేషన్ అని అనుకోండి, మీరు ఏమనుకుంటే అది చేస్తారు భయ. నేను ఖచ్చితంగా నేను చేస్తా సార్ అని అనుకున్నారు. దాటిన తర్వాత మస్తు నాకు ఎందుకో డౌట్ వస్తుంది బయట లోపల. ఆ డౌట్ వస్తుందని చెప్పేటోళ్ళు ఎవరు తెలుసా? ఇది పత్రిసారి బాగా అర్థం చేసుకున్నాడు. అందుకే ఆయన పెద్ద పెద్ద హల్చల్ చేయడు, ఎక్కువ క్లాసులు చెప్పాడు. మాలాగా ఏం చేయమంటారు, కళ్ళు తెరుచుకొని బిట్ట బిట్ట ఎంత చూస్తున్నారు, నా ముఖంలో ఏమైనా ఆటలాడుతుందా, కళ్ళు మూసుకో కూర్చో అంటాడు. సార్ నాకు సమస్యలు, నువ్వు ఫస్ట్ కూర్చోవయ్యా. సార్ నాకు సమస్య ఉంది సార్, నీ చెప్పింది నేను వినను, నాకు తెలుసు, నువ్వు కూర్చో. నీకెక్కడ తెలుసు సార్? నాకు మొత్తం తెలుసు, నాకు 3 ఎకరాల నుంచి కూర్చో. ఆయనకి ఏం తెలియదు అంటాడు ఆయన, ఆయనకు అన్నీ తెలుసు, కానీ ఆయన మిమ్మల్ని ఏం చూడడు. మళ్ళీ మీ సమస్యలన్నిటికీ కారణం మీ మైండ్లో అక్కడ ఉందని తెలుసు. అది క్లియర్ కావాలంటే ఏం చేయాలా? కూర్చోవాలా. ఈ మధ్యలో యూత్కి వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏం తెలుసా? కూర్చోలేరు, ఒకతోన కూర్చోలేరు. సరే సార్, ధ్యానంలో అంటే బోర్ కొడుతుంది, కూర్చోలేరు. స్టడీస్ మీద కూర్చోవాలి కదా, అది వాళ్ళదే కదా, కూర్చోలేరు. ఫోన్లో కూర్చోవాలి కదా, ఇప్పుడు కూర్చుంటారు సార్. ఫోన్లో మళ్ళీ ఫోన్లో కూడా కూర్చోలేరు ఒకతోన. ఇలా అనుకోకుండా కూర్చోవాలి. కండిషన్ 1 అంతే కదా సార్, ఇలా అనకూడదు, ఏమొస్తే అదే చూడాలి. చూడరు, మైండ్ చంచలంగా ఉంటుంది. దానికి కారణం సబ్ కాన్షియస్ మైండ్. చెప్పండి, ఇప్పుడు మీ జీవితంలో వచ్చే సమస్యలన్నిటికి కారణం ఎవరండి? ఎవరు? మీ పార్ట్నర్ కాదా? మీ భర్త?
మీ భార్య, ప్రభుత్వము, మీ స్టడీసు, మీరు ఎంచుకున్న కెరియర్, ఎంబీబీఎస్ కానీ ఏది కానీ, మీ అక్కళ్ళు, మీ తమ్ముళ్ళు, మీ శత్రువులు, మీ బంధువులు ఎవరు కదా. దేర్ ఈజ్ నో బడీ అవుట్ సైడ్. చెప్పండి. క్రియేటింగ్ అవర్ రియాలిటీ. దే ఆర్ క్రియేటింగ్ దేర్ రియాలిటీ, యూ క్రియేటింగ్ యువర్ రియాలిటీ. మీ జీవితంలోకి వచ్చేటివి మీరు క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎందులో బిజీ ఉన్నారంటే వాళ్ళ దాన్ని క్రియేట్ చేయడంలో బిజీ ఉన్నారు. పెద్ద పెద్ద విషయాలు నేను చెప్పదలుచుకోలేదండి. చాలా సింపుల్ విషయాలు. మన మైండ్లో 2 మైండ్లు ఉన్నాయి. ఒకటి కాన్షియస్ మైండ్, రెండవది ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చినటువంటి ఈ కష్ట నష్టాలన్నీ మీరు ఏదైతే వద్దనుకుంటున్నారో అవన్నీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నాయి అని చెప్పిన కదా. ఇప్పుడు ఒక క్వశ్చన్ వేసుకోవచ్చు, ఎవరు పెట్టారు సార్ అక్కడ? ఎవరు పెట్టారు సార్? ఫస్ట్ నెంబర్ 1 కంప్యూటర్ ప్రోగ్రామర్ ఎవరంటే, మన మైండ్ అనే కంప్యూటర్ ప్రోగ్రామ్ ఎవరంటే మన మదర్ సార్. ఫస్ట్ మన ఒళ్ళో పడుకోబెట్టుకొని అక్కడ బూచోడున్నాడు, నువ్వు తినకపోతే ఏం నేర్పించింది మమ్మీ? భయం నేర్పించింది. మళ్ళీ నేర్పియాలి కదా సార్. మమ్మీకి అంతే తెలుసు పాపం ఏం చెప్తుంది. జిజియాబాయి అయిందనుకో మన మమ్మీ, ఒక ఛత్రపతి యొక్క తల్లి, ఛత్రపతి శివాజీ యొక్క తల్లి ఎవరు? ఆమె బూచోని కథలు చెప్పలే, హనుమంతుని కథలు చెప్పింది. ఎవరి కథలు చెప్పింది? మైండ్లో సబ్కాన్షియస్ మైండ్ నింపలే ఆమె, కాన్షియస్ మైండ్ నింపింది. దేంతోనా? యు ఆర్ ద గాడ్, నువ్వు ఏమైనా చేయగలవు, నువ్వు సైనికుడివి కాదు, నువ్వు ఈ మహారాష్ట్ర మొత్తాన్ని శాసించే రాజు అవుతావు అని చెప్పింది. అయిందా లేదా? సైనికుడి కొడుకు, సైనికుడు కూడా కాదు. ఛత్రపతి శివాజీ అంటే ప్రభాస్, మరి ఆ రేంజ్ ఉంటుంది అన్నట్టు. సో ఈ సబ్కాన్షియస్ మైండ్లోకి మొట్టమొదటగా మన తల్లిదండ్రులు కొన్ని నెగిటివ్ అంశాలు పెడతారు. తెలియదు వాళ్ళకి, పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళు కావాలని పెట్టరు, వాళ్ళకు కూడా తెలీదు. మనం మన పిల్లలకి ఎలా పెడుతున్నామో మన తల్లిదండ్రులు కూడా మన మైండ్లోకి, సబ్కాన్షియస్ మైండ్లోకి నెగిటివిటీని ప్రింట్ చేసిండ్రు. ఓకే, వీళ్ళిద్దరూ. తర్వాత నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తాం? స్కూల్కి వెళ్తాం. స్కూల్లో టీచర్లు కూడా తల్లిదండ్రులేగా, వేరే వాళ్ళకి తల్లిదండ్రులేగా. వాళ్ళు ఏమన్నా యోగులా? వాళ్ళు ఏమన్నా బుద్ధుల్లా? కాదుగా. ఈ ప్రపంచంలో, ఈ సొసైటీలో, ఈ నెగిటివ్ ప్రపంచంలో పుట్టిన వాళ్ళే కదా. మరి వాళ్ళేం పెడతారు మన మైండ్లోకి? నువ్వు మ్యాథ్స్ చేయలేవురా బాబు, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేవు, చాలా టఫ్, నువ్వు బిజినెస్ చేయలేవు, అందరికీ కుదరదు, అది కొంతమంది సపరేట్ ఉంటారు వాళ్ళకే వస్తుంది, నువ్వు డిజైన్ చేయలేవు, నువ్వు క్రియేట్ చేయలేవు, నీకు ఇది చాలా కష్టము, ఇంగ్లీష్ చాలా కష్టము, స్టేజ్ మీద మాట్లాడడం నాకే కష్టము. నెగిటివ్ ప్రింటింగ్ స్టోర్డ్ ఇన్ సబ్కాన్షియస్ మైండ్. ఎన్నో సంవత్సరాల నుండి మన బంధువులు, మన తల్లిదండ్రులు, మన టీచర్లు, మన చుట్టూ ఉన్న రిలేటివ్స్, మన ఫ్రెండ్స్, టీవీలు మొత్తము నీకు ఇది కష్టము, నీకు ఇది కాదు, ఇది అసాధ్యము, దేర్ ఈజ్ నో వే, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్, అసలు ఇది అవ్వనే అవ్వదు, ఇది వర్కౌట్ కాదు, మనకు అదృష్టం లేదు, నువ్వు దురదృష్టవంతుడివి. చెత్తను వేస్తూ పోయినరు. మరి మనం ఏం చేస్తున్నాం సార్ అప్పుడు? చెప్పండి, ఏం చేస్తున్నాం? మనకి ఇంకా ఎరుక రాలే, అప్పటికి ఇంకా ఊహ కూడా రాలే మనకి. మన మైండ్ ఎంటీ ఉంది. అప్పుడు మనకు రెసిస్ట్ చేయగల కెపాసిటీ లేదు, ఎరుకతో లేము. వి అలౌడ్ ఎవ్రీథింగ్. టీచర్లు ఏం చెప్తే, అంత పెద్ద టీచర్ చెప్పిండు కరెక్టే ఉంటుంది, ఇంత పెద్ద కోట్ వేసుకున్న ఆయన చెప్పిండు ఖచ్చితంగా కరెక్టే ఉంటుంది, టీవీలో కనిపించి చెప్తున్నాడు కంపల్సరీ కరెక్టే ఉంటుంది. ఏం టీవీలో కనిపిస్తుంది, నేను కనిపించనా ఏంటి? ఇప్పుడు మన పిఎంసీ ఛానల్ వచ్చిన అందరూ కనిపిస్తున్నాం. నేను టీవీలో కనిపిస్తే మేమైనా పెద్ద తోపులమా? ఏం సార్ మనం ఏమైనా తోపులమా? మనం కూడా ఇందులోనే కదా. 2 సార్లు మనం కలిసిందంటే మళ్ళీ 3వసారి మన ఫోటోని అడగరు. ఫస్ట్ ఎగ్జైటింగ్, యూట్యూబ్లో చూసినా, ఈయన యూట్యూబ్లో చూసినా అనుకుంటారు. 2 రోజులు అయిన తర్వాత యూట్యూబ్లో చూస్తే ఏముంది, టీవీలో చూస్తే ఏముంది, మన ముందర కనబడుతుండగా, అవునా కదా. కానీ మనం ఏమనుకుంటాం తెలుసా? టీవీలో కనిపిస్తే ఆయన ఒక పెద్ద ఇచ్చేసి ఆయన చెప్పినట్టు కరెక్టే అని అక్కడ ప్రింట్ చేసినాం. నిజంగానే నాకు ఇంగ్లీష్ రాదు, నిజంగానే స్టేజ్ మీదకి వస్తే కాళ్ళు వణుకుతాయి, నిజంగానే నేను మాట్లాడలేను, నా వల్ల కాదు, మనం నమ్మినాం. మీరు నమ్మింది అనుకోండి, మీరు సరిగ్గా విశ్లేషించలేదనుకోండి, సరిగ్గా ఎరకతో లేరనుకోండి, అవన్నీ ఎక్కడ పోయి ప్రింట్ అవుతాయి? టీవీ 9 కాదు, న్యూస్ చూస్తున్నారు మీరు ఏదో ఒక న్యూస్లో, ఇంకా వచ్చే రాబోయే కాలంలో కలియుగాంతం 2012లో అని చెప్పిండ్రు.
ఎంతమంది భయపడరో తెలుసా? భయాన్ని మీడియా ఏం చేస్తుంది? మీరేం చేస్తారు? మీరేం చేస్తారు దాన్ని? యాజ్ ఇట్ ఈజ్గా. నెక్స్ట్ కరోనా గురించి టీవీలు పెట్టుకొని మనం ఎంత చూసినాం? కానీ గమ్మత్ ఏంటంటే టీవీలు ముందర పెట్టుకొని వెళ్ళి చెప్పండి, టీవీలు ముందర పెట్టుకొని కూర్చొని టీవీలో ఏమొస్తుందో దానికి అనుగుణంగా మన ఫీలింగ్స్ మారిపోతూ ఉంటాయి. టీవీలోంచి టీవీ ఎంత పవర్ఫుల్ అంటే మీ మైండ్ను, మీ కాన్షియస్ మైండ్ని ఇలా తప్పించి సబ్లిమినల్, చెప్పండి ఒకసారి, ఆ సూత్రాన్ని ఉపయోగించి మీ మైండ్లో ప్రింట్ అయిపోద్ది. మీ సబ్కాన్షియస్ మైండ్లో డీమార్ట్లో ఎన్ని కొనాలనో ప్రింట్ చేసి పెట్టిండ్రు ఆల్రెడీ డీమార్ట్ వాళ్ళు. సలార్ సినిమా ఫస్ట్ రోజు చూడాలా, 1000 రూపాయలు పెట్టి 5000 పెట్టి ప్రాణహాని అయినా సరే టికెట్లు దానిలో పోయి దూకి తెచ్చుకోవాలి. ఆ ఫ్యాన్స్ అందరు ఉన్నారు కదా, దే ఆర్ హిప్నటైజ్డ్ బై యూట్యూబర్స్, దే ఆర్ హిప్నటైజ్డ్ బై అడ్వర్టైజ్మెంట్స్. యువర్ సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ ఫిల్డ్ విత్ టీవీ అడ్వర్టైజ్మెంట్స్, న్యూస్ పేపర్స్. చుట్టూ ఉన్న వ్యక్తులందరి చేత మొత్తం నెగిటివిటీ ప్రింట్ అయ్యింది. 95% మన మైండ్లో అనారోగ్యం ప్రింట్ చేసిండ్రు, రోగాన్ని ప్రింట్ చేసిండ్రు, కరోనాను ప్రింట్ చేసిండ్రు, షుగర్ను ప్రింట్ చేసిండ్రు. సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ ఫిల్డ్ విత్ షుగర్. షుగర్ ఇక్కడ తీయాలా, ఇక్కడ కాదు, అది బయట కాదు. మీకు వచ్చింది 40 ఏళ్ళకి వచ్చే వరకు షుగర్ వస్తుంది. మనం అనుకుంటున్నాం ఫుడ్ వల్ల వస్తుంది. ఫుడ్ కాదు నాయనా, యద్భావం తద్భవతి. చెప్పండి, ఆల్ ద వరల్డ్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్. గౌతమ బుద్ధుడు చెప్పాడు, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో మీ జీవితంలోకి వచ్చే సంఘటనలు వాటి ఫలితాలు అని చెప్పాడు. మీ సబ్కాన్షియస్ మైండ్లో ఏముంది? 50 ఇయర్స్ వస్తే షుగర్ కంపల్సరీ, బీపీ కంపల్సరీ వచ్చినాయి. మీరేమని నమ్మినరు? నిజమే అనుకున్నారు, దాంట్లో ప్రింట్ అయింది. అయితే ఇక్కడ మైండ్కు మనం ఇంతకుముందు చెప్పాం కదా, మైండ్లో మీరు ఏదన్నా పెట్టండి, దానికి లాజిక్ తెలీదు. సబ్కాన్షియస్ మైండ్కి లాజిక్ తెలీదు. సార్ ఇది మీ శరీరానికి అన్యాయం అవుతుంది, మీ మైండ్లో మీకు వ్యతిరేకంగా ఆ సార్ పెడుతున్నాడు ప్రోగ్రాము, మీరు ఒకసారి చూసుకోండి అని చెప్పదు. సబ్కాన్షియస్ మైండ్ హ్యాస్ నో లాజిక్, దానికి విశ్లేషించే శక్తి లేదు. కాన్షియస్ మైండ్కి ఉంది, దాన్నే మనం ఎరుక అంటాం. ఏమంటాం? అందుకే పత్రిజీ ఏం చెప్తాడు, మీరు దేంతో ఉండాలంటారు? ఎరుకతో ఉండాలి. ఎరుకతో ఉన్నప్పుడు నేను వచ్చి చెప్తాను మీ వల్ల ఏమీ కాదంటే మీరందరూ లేస్తారు. అప్పుడు నేను ఎక్కడికి పోవాల్సి వస్తుంది? ఆ దానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది బయటికి. ఎందుకంటే మీరు అందరు ఎరుకతో ఉన్నారు. మీరు ఎరుకతో లేరనుకోండి, ఈ గంట సేపు నాకు ఛాన్స్ ఇచ్చింది కదా, నేను మెల్లగా స్లోగా హిప్నటైజ్ చేసుకుంటూ వస్తాను. హిప్నటైజ్ అంటే అందరు ఏమనుకుంటారంటే మీరు మెల్లగా నిద్రలోకి వెళ్తున్నారు, నా మాటనే వింటున్నారు, నన్నే చూస్తున్నారు, చుట్టుపక్కల ఏ శబ్దము వినిపించట్లేదు, మత్తుగా ఉంది, గో డీప్ అండ్ డీపర్ స్లీప్ అని చెప్తుంటారు. ఇప్పుడు నేను ఒకటి ఇస్తాను, అది పచ్చిమిరపకాయ కాదు అరటిపండు అని పచ్చిమిరపకాయ చేతిలో పెడతాను. చూశారు కదా టీవీలో, ఇది నిజము, రియల్లీ మిమ్మల్ని హిప్నటైజ్ చేయొచ్చు. ఆ సార్ ఒక హిప్నాటిస్ట్, జాగ్రత్తగా ఉండండి నా దగ్గర, ఈజ్ ఎన్ఎల్పి ట్రైనర్. ఆ సార్ ఒక హిప్నాటిస్ట్, హిప్నటైజ్ చేయొచ్చు. నేను 5 ఇయర్స్ హిప్నాటిజం ప్రాక్టీస్ చేసినప్పుడు నేను కూడా వెళ్ళా, నా స్టడీస్కి ఉపయోగించుకున్నా, నా మైండ్ను ప్రోగ్రామ్ చేసుకోవడానికి. 13 సబ్జెక్టులు వితిన్ 1.5 మంత్లో 69%తో పాస్ అయ్యా. 13 సబ్జెక్టులు ఒకటేసారి. అప్పటిదాకా ఏం చేసిండ్రు సార్ అని అడగొచ్చు మీరు. అన్ని సబ్జెక్టులు వచ్చిన దాకా ఏం చేసిందంటే, నాకు సినిమాలు చూడడం అంటే అలవాటు అండి, అందుకే సినిమాలు చూసుకుంటూ కూర్చున్నా. మరి సబ్జెక్టులు ఉంటాయి కదా, అది ఎలా చేసింది అనేది నన్ను తర్వాత కలవండి. ఇప్పుడు చెప్పా సీక్రెట్, రైట్? ఇప్పుడు చెప్పండి, మీ జీవితంలో మీకు ఇష్టం లేని రోగాలు, శత్రువులు, పార్ట్నర్లు, మీ ఫెయిల్యూర్సు, మీ జబ్బులు, మీ భయాలు, ఇన్ఫీరియారిటీ, ఇంకేమైనా కానండి మీకు ఇష్టం లేనిది మీ జీవితాల్లో ఉన్నాయా లేవా? ఇప్పుడు మనందరి జీవితాల్లో ఉందా లేదా? దుఃఖంగా ఉన్నామా లేవా? మనం దైన్యం ఉన్నామా లేవా? బాధలు ఉన్నాయా లేవా? దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్, దాన్ని ఏమంటారు, మున్సిపాలిటీ చెత్త ఉంది, ఇక్కడ వేసిండ్రు మొత్తం. అక్కడ హైదరాబాద్ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు పోయి బయట వేసేస్తారు. కానీ ఇక్కడ మన చుట్టూ ఉన్న ప్రపంచం మన మైండ్లోనే వేసింది, అది మనం మోస్తున్నాం. అంటిల్ అండ్ అన్లెస్ యూ క్లియర్ సబ్కాన్షియస్ మైండ్, మీ జీవితంలో మీరు 1-2 సక్సెస్లు వస్తాయి. 1000 ప్రయత్నాలు చేస్తే మీ అవసరాలు మటుకే తీరుతాయి, మీ కోరికలు నెరవేరవు, మీరు ఫాలోయర్స్గానే మిగులుతారు, మీరు లీడర్గా కాలేరు. మీరు లీడర్గా కావాలంటే ధ్యానము చేసి మీ సబ్కాన్షియస్ మైండ్ని క్లీన్ చేసుకోవాలి.
నేను మిమ్మల్ని మోటివేట్ చేయట్లేదు. ఐ యామ్ ఎక్స్‌ప్లెయినింగ్ ద డైనమిక్స్. ఏం చేయాలనో చెప్తున్నాను మీకు. అది క్లియర్ కావాలంటే ఏం చేయాలో గంటలు గంటలుగా నాకు స్టేజ్ ఫియర్ అండి. నాకు స్టేజ్ ఫియర్. ఎప్పుడు? ఇప్పుడు కాదు. ఇప్పుడు స్టేజ్ ఫియర్ ఉందా? ఏం మాట్లాడతారు సార్ మీరు? ఇంత గట్టి మంచిగా మాట్లాడుతున్నారు. స్టేజ్ ఫియరే లేనట్టుంది అని అంటారు. నిజమే. చిన్నప్పుడు స్టేజ్ ఫియర్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సు, సిగ్గు, నాకు ఇంగ్లీష్ రాదని, మ్యాథమెటిక్స్ రాదని, ఫిజిక్స్ రాదని. నేను పుట్టింది మామూలు ఊర్లో ఒక చిన్న రైతు కుటుంబంలో. చిన్నప్పుడే డాడీ చనిపోయిండు. నో సపోర్ట్, అప్పులు, అన్ని కష్టాలన్నీ చూసొచ్చినాం మేమని. రైతు కుటుంబంలోంచి అన్ని రకాల పనులు చేస్తూ చిన్నగున్నప్పుడే ఇంటికాడ నుంచి వంట వండుకొని బావి దగ్గరికి వెళ్ళి పశువులను కాసి, గడ్డి కోసి, చేను కోసి నుంచి యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలో డబుల్ పీజీ కంప్లీట్ చేసి ఇప్పుడు యూనివర్సిటీ లెవెల్‌లో అంటే ఇంటర్నేషనల్ లెవెల్‌లో క్లాసెస్ చెప్పే రేంజ్‌కు ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకోవడం ద్వారా వచ్చాను నేను. పత్రిజీ హాస్ గివెన్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఈ సబ్జెక్టు మీకు నేర్పించడం కోసమే ఇక్కడ యూత్ క్లాసెస్ పెట్టాం. యూత్ అందరికీ అనుకుంటున్నారు, సార్ నాకు డిప్రెషన్ ఉంది, నాకు స్ట్రెస్ ఉంది, నాకు టెన్షన్ ఉంది, నాకు భయం ఉంది, కెరియర్‌లో నేను సరిగ్గా ఎదగలేను, ఇంటర్వ్యూ అంటే భయము, ఎగ్జామ్‌లో ఫోబియా, నాకు ఎగ్జామ్ కన్నా ముందు బాగుంటుంది, ఎగ్జామ్‌లోకి పోయినాక భయం అవుతుంది, సరిగ్గా పెట్టట్లేదు, 5 సంవత్సరాల నుంచి కాంపిటీటివ్ ఫీల్డ్ అవుతున్నాను, జాబ్ రావట్లేదు, ఫుల్ కాంపిటీషన్ ఉంది, భయం అవుతుంది, ఓకేనై ఎవరిని నమ్మాలో తెలియట్లేదు, మొత్తం భయాలున్నాయి. ఉన్నాయా లేవా? ఇవన్నీ ఎక్కడున్నాయి? అవన్నీ ఎవరు తీస్తారు? తాయిత్ మహిమ, బొట్లు, చుట్టుముట్టు, గర్భగుడి చుట్టుముట్టు 41 రోజులు తిరగండి, మట్టుమాయం. కాశీలోకి వెళ్ళి గంగలో మునిగితే సబ్కాన్షియస్ మైండ్ 90% క్లీన్. ఇప్పటి నుంచి మనం కొత్తగా పెడతాం అనమాట. శ్రీకాళహస్తి దగ్గరికి వెళ్ళి ఆ దాని చుట్టుముట్టు వెళ్ళి ఆడ వ్రతం చేస్తే, చెప్పండి ఉన్నాయి కదా, అందరికీ తెలుసు కదా అవన్నీ. ఈ ముహూర్తం ఇది ఏంటది, వర్జం వచ్చింది, తర్వాత కేతువు, రాహువు, ఇంకేమున్నాయి కదా. మరి మన వాళ్ళందరూ కరెక్ట్ ముహూర్తానికి కదా ఇల్లు ఓపెన్ చేసింది, పెళ్ళిళ్ళు చేసుకున్నది, పిల్లల్ని తొట్లు వేసింది సార్ పంతులు పెట్టిన ముహూర్తాల్లోనే కదా. వాళ్ళకి పెళ్ళిళ్ళు, విడాకులు కాలేదా? కొంతమందికి ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంట్లో సమస్యలు రాలేదా? కిచెన్ ఓపెన్ చేసినప్పుడు ముహూర్తం పెట్టే కదా చేసింది. ప్రతిదీ ముహూర్తాలు పెట్టే కదా. దేవునికి అన్నీ మనం ముడుపులన్నీ చెల్లించుకుంటున్నాం కదా. మరి ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? అది ఒక పార్ట్ మాత్రమే, ఒకటే పార్ట్. ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఎంత ఉందో మనకు తెలీదు. అందరూ దేవుని భక్తులే, నేను దేవుని భక్తుల్ని. శ్రీశైలంలో శివుని కోసం వెళ్ళి నేను 3 రోజుల పాటు తిండి దీపాలు మానేసి మాణిక్యాంబ టెంపుల్ దగ్గర నైట్ ధ్యానం చేశాను. 3 రోజుల పాటు అడవులలోకి వెళ్ళి మొక్కలు తీసుకొచ్చి బంగారు తాయితుల్లో పెట్టి ప్రయోగాలు చేశాను. నేను చదివిన పుస్తకాలు చూస్తే మీరు నా దగ్గర కూడా రారు, మీరు భయపడతారు. వశీకరణ విద్యలు చదివా, సిద్ధనాగార్జున తంత్రయోగం చదివా. చదవడం కాదు, ప్రాక్టికల్స్ చేశాను. మీ మనసుల్ని వశీకరణ చేసుకునే విద్యలు నేర్చుకున్నాను నేను. చూసినరా ఎట్లుంటున్నారు అందరూ? ఎవరైనా కలుతుండ్రా? ఇంకేం చెప్తారా అని చూస్తున్నారు. దట్ ఈజ్ మై పవర్. తావీజ్ మై, మన చేతిలో తావీజ్ ఉంది, ఇక్కడ ఉంది, కనిపేది అది కదా. అయితే పత్రి సార్ దగ్గరికి వెళ్ళి నేను రోజు చెప్పా, సార్ ధ్యానం చెప్తుంటే మా ఊరు పిల్లలందరూ వింటున్నారు సార్ అన్నాడు అన్నమాట. అంతకుముందు నేను చెప్తే వినకపోయేవాళ్ళు. పిల్లలు 100 మంది మా ఊర్లో ధ్యానం మారిండే. రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తున్నారు ఆయన అన్నాడు. 6 గంటలు చేస్తున్నా సార్ అన్నాడు. అయిపోయింది. 6 అవర్స్ మెడిటేషన్ చేస్తే మీ చుట్టూ ఒక ఆరాశక్తి డెవలప్ అయ్యి నీ నోటిలోని మాట మంత్రం అవుతుంది. నువ్వు ఏం డ్రెస్ వేసుకున్నావు, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నావా, టెక్నికల్గా మాట్లాడుతున్నావా, అద్భుతంగా మాట్లాడుతున్నావా, ఏం సంబంధం లే. నీ శక్తి నీ వాక్కుకి యాడ్ అవ్వాలి. ఇక్కడొచ్చే వాక్కుకి ఇక్కడున్న శక్తి కలిస్తే మాట ఏమవుతుంది, మంత్రం. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే నేను రోజు 6 గంటలు ధ్యానం చేసిన. ఆ మైండ్ మొత్తం క్లీన్ అయింది. నా మైండ్ మొత్తం క్లీన్ అయింది. నేను ఏది పేపర్ మీద రాసుకుంటానో అది జరగడం మొదలుపెట్టింది. డబ్బులు కావాలనుకున్నా వచ్చింది, బైక్ కావాలనుకున్నా వచ్చింది, కారు కావాలనుకున్నా వచ్చింది, మంచి అమ్మాయి కావాలనుకున్న లైఫ్లోకి వచ్చింది. ఎట్లా వచ్చింది సార్ అది చెప్పండి కొంచెం. మంచి అమ్మాయి కోసం మేము కూడా వెతుకుతున్నాం, మంచి అబ్బాయి కోసం. నేను ఎలా ఉంటానో అలాగే నా పార్ట్నర్ ఉండాలనుకుంటా కదా, సపోర్ట్ చేయాలనుకుంటా కదా. ఇక్కడ చాలామందికి డౌట్లు ఉన్నాయి. అది ప్రత్యేకమైన కౌన్సిలింగ్లో చెప్పబడను, ట్రక్కింగ్లో చెప్పబడను. ట్రక్కింగ్ ఎవరు వస్తే వాళ్ళు. ట్రక్కింగ్ పోదామా? ఓకే పోదాము. నిన్న కాదు చెప్తా, ఇవాళ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత రైట్. సో బాగా అర్థం చేసుకోండి.
మన లోపల అనంతమైన శక్తి ఉంది. అందరికి తెలిసే ఆ మాట వింటున్నాం. కానీ ఎట్లుంది? ఎలా చేయాలి? దానికి స్టెప్ బై స్టెప్ ప్లాన్ ఏంటి? ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఎన్ని రోజులు చేయాలి? అడ్డంకులొస్తే ఎలా? దానికి ఏం సాధన చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? అనేది డైనమిక్స్ నేర్చుకోవాలి మనం. సో, ఈ డైనమిక్స్‌లో ఇప్పుడు మొట్టమొదటిగా మనం ఏం అర్థం చేసుకుంటున్నాం? కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్. ఇప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న చెత్తనే మన జీవితాన్ని, కష్టాలని సృష్టిస్తుందని అర్థమైందా? ఎవరు చెప్పండి? మీ మీ యొక్క కష్టాలన్నిటికి కారణం ఎవరు? అంటే ఎవరు? చెప్పండి. ఐ క్రియేట్ మై ఓన్ ట్రబుల్స్, ప్రాబ్లమ్స్, సఫరింగ్స్, హెల్త్ ఇష్యూస్. ఇన్ ద సేమ్ వే ఐ క్రియేట్ మై వెల్త్, మై హెల్త్, మై రిలేషన్షిప్స్, మై బ్యూటీ ఆఫ్ లైఫ్, జాయ్, blissful life, courage, careers. I achieve anything easily, effortlessly. ఇదేదో బాగుంది సార్ లాస్ట్‌లో. నేను అఫర్మేషన్స్ రాసుకొని మా గోడల మీద అన్నీ రాసి పెట్టుకుంటుంటి. మా ఇంట్లోకి వచ్చిన వాళ్ళందరూ చూసి, "అరే నీకేమైనా పిచ్చి పట్టిందారా? చిన్న పిల్లగాళ్ళంటే టెండూల్కర్ ఫోటో అతికించుకుంటారు. కారు బొమ్మలు అతికించుకుంటారు. నువ్వేందిరా ఇవన్నీ కారు బొమ్మలు, ల్యాప్‌టాప్ బొమ్మలు, మైక్ పట్టుకొని నిలబడేది." అంటే నువ్వు మైక్ పట్టుకొని స్టేజ్‌ల మీద నిలబడతావు అనుకుంటున్నావా? నన్ను తిట్టిండ్రు నా బంధువులు. నా మొత్తం అన్నీ రాసి పెట్టుకుంటుంటే విజన్స్ అన్నీ. దాని మీద ఉన్నాయి. ఐ యామ్ ద గాడ్ అని ఉంది. నువ్వు దేవుడివా? నీ మొఖం చూసుకోరా దేవుడు వారా నువ్వు? చెప్పు ఇప్పుడు గాల్లో ఎగురు అంటున్నారు నన్ను. అంటే మా మామోళ్ళు, మా బంధువులు, బామర్దులు వస్తారు కదా ఇళ్ళకి. నవ్వుకుంటారు ఫస్ట్ వచ్చుకోవచ్చుగా ఈ రూమ్‌లో వేరే ఉంటుంది చూడు. ఈడు కొంచెం పిచ్చోడు అనేవాళ్ళు. ఈరోజు వాళ్ళందరూ నన్ను యూట్యూబ్‌లో ఫాలో అవుతుంటారు. చూశారు. ఒక ఆశ్రమం కట్టాను నేను. వితౌట్ సింగిల్ ఎన్‌పీ. ₹1 లేకుండా ఒక ఆశ్రమమే నిర్మించేసాను. ₹1,00,00,000 ఆశ్రమం అది. ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్నేషనల్‌లో ఉన్నటువంటి మేధస్సులందరూ చాలామంది స్పిరిచువల్ సైంటిస్టులకి అద్భుతమైన టాపిక్స్. పిఎంసి ఛానల్, ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్, డబుల్ పీజీ, భయం లేదు, ఒక గురువుతో అద్భుతమైన సాంగత్యము, 25 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్. ఇవన్నీ నాకు ఇచ్చింది ఒక్కటే ఒక్కటి. ధ్యానం ఇచ్చింది. ఏమిచ్చింది? ఆ ధ్యానం మీతోనుంటే, దానికి టైం మీరిస్తే, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, దానికి టైము మీరిస్తే. సార్ నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది, చిన్నపిల్లలు ఉన్నారు, మా ఆయన ఒప్పుకోడు, మా ఆవిడ ఒప్పుకోదు, నాకు చాలా చాలా పనులున్నాయి. చాలా పనులలో ఫోన్ను మనం టైం దొరికినప్పుడల్లా చూస్తామా లేదా? కార్తీక దీపం చూస్తామా లేదా? గుప్పడంత మనసు చూస్తామా లేదా? ఇంకా సీరియల్ పేర్లు నాకు తెలుస్తలేవు, జర జీ స్టార్ చూసి ఓపెన్ చేస్తాను. ఇవన్నీ మీ లిస్టులో టైంకి ఉన్నాయా లేవా? ఆ టైంకి గంట కొట్టినట్లు ఉంటుందా ఉండదా? మీ ఆయన వస్తే చెంబు తీసి పైనకి ఎక్కుతారు. సీరియల్ అయిపోయిన దాకా నీ వాయిస్ వినిపించా, పప్పులో ఉప్పు ఎక్కువైతే తినకుండా పోతావు లాస్ట్కు, జాగ్రత్త. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? సీరియల్ అయిపోయిన దాకా ముట్టుకోకూడదని ఆయన డిసైడ్ అవుతాడు అనమాట. సో వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ టైమ్ టు ఆల్ ద థింగ్స్, బట్ నాట్ గివింగ్ టు క్లీన్ అవర్ మైండ్. టు క్లీన్, దెన్ హౌ టు క్లీన్ అవర్ మైండ్? చెప్పండి. ఇలా ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యము, టీచింగ్. 5 టూల్స్ టు క్లియర్ సబ్కాన్షియస్ మైండ్. చెప్పండి ఒకసారి. ఇంతకుముందు సృష్టించడానికి 5 టూల్స్ చెప్పా. ఈరోజు మనము 10 అంశాలు నేర్చుకుంటాం. ఎన్ని అంశాలు? 5 టూల్స్ ఆఫ్ క్రియేషన్. చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. నెక్స్ట్, సబ్కాన్షియస్ మైండ్ క్లియర్ చేయడానికి, మన మైండ్ని మొత్తం మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఎన్ని టూల్స్ ఉన్నాయి? 1, రెగ్యులర్గా ధ్యానం చేయాలి. ఫస్ట్ పాయింట్, ధ్యానం చేయాలి. నెంబర్ 1, సార్ ధ్యానం చేస్తే సరిపోతుందా? సరిపోతుంది అయినా. అక్కడ ధ్యానమా చక్రంలో అన్ని కౌంటర్లు పెట్టి కుప్పలు కుప్పలుగా పుస్తకాలు పెట్టిండ్రా లేదా? ఎందుకు పెట్టారు? పత్రి సారు 50 పుస్తకాలు రాసిండు. ఎందుకు రాశాడు? మన కోసమే కదా. మనం చదువుతామా? సార్ టైం లేదు సార్. టైం లేదని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక గుర్తుపెట్టుకోండి, జీవితంలో నిన్నట్లాగానే జీవించడానికి ఫిక్స్ అయిపోండి. నిన్నట్లాగానే. ఇక మీరు తిట్టుకోకుండా ఏడ్చుకుంటూనే ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఇంకా అదే మీ లైఫ్. సార్ నా దగ్గర టైం ఉంది. ఎస్, వీఆర్ దేర్ టు గైడ్ యూ. ఉందా లేదా టైం మీ దగ్గర? చెప్పండి. ఐ హ్యావ్ మోర్ దాన్ ఎనఫ్ టైమ్. ఐ హ్యావ్
మోర్ దాన్ ఎనఫ్ టైం. సమయమే సాధన, సమయమే సాధన, సమయమే సాధన. సహనమే ప్రగతి. సమయం పెడతాం బాగుంది, చాలామంది సమయం పెడతారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు. మధ్యలో చిన్న అడ్డంకి వచ్చిన ఎంబడి ఏం చేస్తారు? సార్ ఇది నా వల్ల కాదు. నాకు తెలుసు సార్, నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి నాకు మా అమ్మ చెప్పింది, నేను దురదృష్టవంతునంట, నేను అలాంటి గడియలో పుట్టానంట, నేను ఆ టైంలో పుట్టినప్పుడు మా ఇంటికాడ అది జరిగిందంట, ఆ స్కైలాబ్ పడ్డప్పుడు పుట్టినంట, పలానా నల్లపిల్లి మా ఇంట్లోకి వచ్చినప్పుడు నేను పుట్టానంట. ఇవన్నీ చెప్పి మీ సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ చేసి పెట్టారు మన నాన్నమ్మలు. కానీ వాళ్ళని తిట్టుకోవద్దు దయచేసి, ఎందుకంటే వాళ్ళకి అదే తెలుసు. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాము, అవి అన్నీ రాంగ్, అవన్నీ రాంగ్. ఇప్పుడు మనం ఆ రాంగ్లన్నీ తీసేసి పక్కకు పడేస్తాము. ఎట్లా తీసేయాలంటే 5 టూల్స్ ఉన్నాయి. ఒకటోది ఏంటి? ధ్యానం. రెండవది రీడింగ్ మోర్ బుక్స్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్. ఏవి పడితే అవి కాదు. ఐ విల్ రికమెండ్ సమ్ బుక్స్, ఈరోజు రాసుకోండి. ఓకే. ఫస్ట్ పాయింట్, పత్రిజీ యొక్క చిన్న పుస్తకాలు గింతింతనే ఉంటాయి. ఎన్ని అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయంటే అతి సాధారణమైన వ్యక్తికి కూడా అర్థమవుతాయి ఆ బుక్లు. ఏ బుక్ చదవాలి? నో డౌట్ ఎట్ ఆల్. ఫస్ట్ ఎవరు మనకు? గట్టిగా చప్పట్లు ఆయనకి, గట్టిగా. పత్రి సార్ అంటేనే గట్టిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ మనం ఏ బుక్లు చదవాలండి? ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ ధ్యానము అనే బుక్ ఉంటుంది, ధ్యానం అనే బుక్ ఉంటుంది, చదవండి. రెండవది, అంటే 50 పుస్తకాలు ఉన్నాయి కదా, ఫస్ట్ ఒక 5 చెప్తాను, అవి కంపల్సరీ చదవండి. రెండవది సంకల్ప శక్తి. మూడవది రెండవది ఏంటి? సంకల్ప శక్తి. మూడవది వాక్క్షేత్రము. నాలుగవది ఆరోగ్యమే స్వీయవరము. పత్రి సారు విశ్వరూపం చూపించిండు ఆ పుస్తకంలో, ఆరోగ్యం అంటే ఏంటి అని. సార్ నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఏమైనా టెక్నిక్ చెప్తారా? ఏ టెక్నిక్ లేదు. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి ఆరోగ్యం అనేది. ఓకే. సో నెక్స్ట్ జ్ఞాన నవరత్నాలు, ధ్యాన మహాశాస్త్రము, ఆత్మ విజ్ఞానము, ధ్యాన మహాశాస్త్రము ఒక బుక్. నెక్స్ట్ది ఆత్మ విజ్ఞానము. తర్వాత వాక్క్షేత్రం రాసుకున్నారా? ఆరోగ్యమే స్వీయవరం. సంపూర్ణ ఆరోగ్యం ఎవరెవరికి కావాలి? చేతులు లేపండి సరే. ఆరోగ్యమే కావాలంటే పత్రి సార్ చెప్పిన అతి రహస్యమైన పుస్తకం, ఆ బుక్ ఎవరికి తెలియదు బయట. చాలామంది చదివింటారు, 99%. ఎవరైనా చదివినరా ఇందుట్లో? ఒక్కరు చేతులు లేపండి. 1, 2, 3, 4, 5. గట్టిగా చప్పట్లు కొట్టండి వీళ్ళకి. అలాగే నాకు కూడా కొట్టండి. ఎందుకు? నేను చదివింటేనే కదా చెప్పేది మీకు. ఆయన పుస్తకాలని, ఒక్కొక్క పుస్తకాన్ని 50-60 సార్లు చదివింటాను నేను ఇప్పటికే. పత్రి సార్ పుస్తకాలన్నిటినీ, ఆయన చెప్పిన పుస్తకాలన్నీ కూడా, ఇంగ్లీష్ వర్షన్, తెలుగు వర్షన్, ఓషో, ఇవన్నీ చదివితే దాంట్లో ఉన్న డైనమిక్స్ అర్థమైతే శాసించడం మొదలు పెడతాము మన జీవితాన్ని. రైట్. రెండోది రీడింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్. మనకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అవుతుంది, దాంట్లో మీకు అందరికీ ఎప్పటికప్పుడు ఇక్కడ జరిగే క్లాసులకు సంబంధించిన అసైన్మెంట్స్, తర్వాత వాటికి సంబంధించిన ప్రాక్టికల్ సెషన్స్, నెక్స్ట్ క్లాసుల గురించి అంత ఇన్ఫర్మేషన్ మీకు ఆ గ్రూప్లో ఇస్తాము. వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ కావాలంటే కంపల్సరీ అక్కడ మీ నెంబర్ ఇచ్చిపోండి. విల్ క్రియేట్ ఏ గ్రూప్. అర్థపడిందా? రైట్. సో విదిన్ 10 minutes విల్ కన్క్లూడ్ ద సెషన్. నేను ఎప్పటికీ అందుబాటులోనే ఉంటాను కాబట్టి ఇక్కడే. సో మధ్యలో నేను చెప్పాలనుకున్న టాపిక్స్ కూడా చెప్తూ ఉంటాను. క్లాస్ నచ్చిందా నాది? థ్యాంక్ యూ వెరీ మచ్. నాలోంచి ఈ సబ్జెక్ట్ రావడానికి కారణం నేనే కదా. మీ అందరి శక్తి, మీ అందరి థాట్స్, మీ అందరి రియాలిటీ కలిపి నా మైండ్లో మీకు కావాల్సింది బయటికి తీసుకొస్తుంది. దట్ ఈస్ గ్రూప్ రియాలిటీ. ఏమంటారు దాన్ని? ఇండివిజువల్ రియాలిటీ చెప్పండి, గ్రూప్ రియాలిటీ.
ఇప్పుడు నా మైండ్‌లో నేను ఏదో పెట్టుకొని వచ్చాను చెప్పడానికి మీకు. కానీ నేను ఇది చెప్పా. ఇక్కడ చూడండి పీపీటీ పెట్టాను. పీపీటీలో నేను తయారు చేసుకున్నది వేరు. ఇక్కడ ఒకటే ఇమేజ్ నాకు పనికొస్తుంది. మీకు కావాల్సింది ఇదని నాకు అర్థమైంది ఇప్పుడు. సో, 10 నిమిషాల్లో మనం కంక్లూడ్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ మనందరం ఎవరండి? చెప్పండి నాతో పాటు. వి ఆర్ ఆల్ ఎనర్జీ బీయింగ్స్. వి ఆర్ ఆల్ క్రియేటర్స్. చెప్పండి. వి ఆర్ ఆల్ గాడ్స్. ఐ క్రియేట్ మై ఓన్ రియాలిటీ. సూత్రం అర్థమైంది. ఎట్లా క్రియేట్ చేసుకోవాలి సార్? మైండ్ గురించి తెలుసుకోవాలి. దేని గురించి? ఎవరు క్రియేట్ చేస్తున్నారు? మైండ్. చెప్పండి. మైండ్కి మనం మాస్టర్ కావాలి. ఏం కావాలి? రైట్. ఐ బికమ్ మాస్టర్ ఆఫ్ మై మైండ్. ఐ బికమ్ మాస్టర్ ఆఫ్ మై మైండ్. ఓకే. రెండోది, ఎలా మైండ్కు మాస్టర్ కావాలి అంటే దాని గురించి డైనమిక్స్ తెలుసుకోవాలి. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ అంటే ఎరుక, సబ్ కాన్షియస్ అంటే ఎరుక లేకుండా ఉన్నప్పుడు మన మైండ్లో నిండినటువంటివి అర్థము. సో ఇప్పుడు చెప్పండి, మన జీవితంలో ప్రతీదీ ఎవరు సృష్టిస్తున్నారు? ఏదోనో ఏంతోనో ఉపయోగించి సృష్టించుకుంటున్నాము. మనమే సృష్టిస్తున్నాం. ఓకే. యూజింగ్ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. అంటే టోటల్గా మనం సృష్టించుకోవడానికి దేన్ని వాడుకుంటున్నామండి? ఒక్కటే టూల్ ఉంది. ఇప్పుడు చెప్పండి, మరి మీరు సృష్టించినటువంటి మీ జీవితంలోని సంఘటనలకు ఎవరు బాధ్యులు? మనం ఎవరినైనా తిట్టొచ్చా? చెప్పిన 3 విషయాలు చెప్పండి ఇప్పుడు. నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్స్, నాన్ ఇంటర్ఫియరెన్స్. మళ్ళొకటి, నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్, నాన్ ఇంటర్ఫియరెన్స్. ఈ 3 విషయాలు చేయకూడదు. ఎందుకు తిట్టకూడదు సార్ అంటే, నా జీవితంలో సృష్టించబడిన నష్టమైన, కష్టమైన, సంపదైన, ఆరోగ్యమైన హూ ఈజ్ ద రెస్పాన్సిబుల్? ఎవరు? మనమే మన మైండ్ని ఉపయోగించుకొని. మైండ్ కాదు రెస్పాన్సిబుల్. మైండ్ ఒక టూల్, ఒక కెమెరా లాంటిది. అది మన చేతుల్లో ఉంది. కానీ దాన్ని ఆపరేట్ చేయడం రాక, దాని గురించి మనం అర్థం చేసుకోలేక సబ్కాన్షియస్ మైండ్లోకి నింపినాం చెత్త అంతా. సో ఇప్పుడు అర్థమైంది, నా అనారోగ్యం సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న అనారోగ్యము అనే విత్తనం వల్ల వస్తుంది. నా జీవితంలో ఫెయిల్యూర్సు, కష్టాలు దాంట్లో ఉన్నటువంటి చెత్త వల్ల వస్తుంది. అది క్లీన్ అయితేనే ఇది అప్రయత్నంగా మాయమవుతుంది. దానికి టెక్నిక్లు రోజు వినుకుంటూ పోవాలి. చెప్తాను దాని తర్వాత ఏందన్నది. వీటికి సంబంధించిన 21 డేస్ కోర్స్ ఉంటుందండి. ఉస్మానియా యూనివర్సిటీలో మేము 41 డేస్ ఈ టాపిక్ అంతా కూడా ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు ఇంట్రొడక్షన్. ఇక్కడ కుదరదు. ఫైనల్గా మీకు ఇక్కడ ఏం చెప్పానంటే, మీరు మీ మైండ్ని ఉపయోగించి సృష్టించుకుంటారు. ఏం సృష్టించుకోవాలా, ఎలా చేయాలంటే దీన్ని ఆపరేటింగ్ నేర్చుకోవాలి. కంప్యూటర్ ఆపరేటింగ్ నేర్చుకున్నట్లుగా మైండ్ని ఆపరేట్ చేయడం నేర్చుకోవాలి. ఎలా చేయాలి? దానికి సంబంధించిన డైనమిక్స్ అంతా కూడా ఎన్లైట్ టీవీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఏం ఛానల్? ఎన్లైట్ టీవీ అనే యూట్యూబ్ ఛానల్లో సర్టిఫికేట్ కోర్స్ 21 డేస్ సర్టిఫికేట్ కోర్స్ ఉంటుంది. దాన్ని మీరు ఆ గ్రూప్లో మీకు లింకులు పెడతాం, మేము నెంబర్లు ఇచ్చిపోండి. రైట్. తర్వాత నెక్స్ట్ కూడా మనకి ఈ క్లాసెస్ సంబంధించిన అంతా కూడా సైంటిఫికల్గా యోగి భవ అనేది పిఎంసీలో వస్తుంది. ఇప్పుడు మన ఇదంతా లైవ్ పిఎంసీలో వస్తుంది. పిఎంసీలో మీకు బోర్డు మీద, డిజిటల్ బోర్డు మీద రాసి మరీ క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేసినాము. ఎవ్రీ సండే వస్తుంది. తర్వాత రెగ్యులర్గా మనకు వర్క్షాప్లు కూడా ఇక్కడ జరుగుతాయి కడతాల్లో. ఇప్పుడు వాట్సాప్లో మీరు జాయిన్ అయిపోతే ఎవ్రీథింగ్ మీకు అప్డేట్ చేయబడుతుంది. వర్క్ షీట్స్ ఉంటాయి, వర్క్ షాప్స్ ఉంటాయి, మొత్తం అన్నీ మీకు సంబంధించిన డైనమిక్స్ అంతా కూడా నేర్చుకోవాలంటే ఇది థియరీ కూడా ఇక్కడ ఎక్కువ నేను చెప్పలే, కొంచెమే ఇంట్రొడక్షన్ ఇచ్చాను. ఫైనల్గా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మీ మైండ్ను మీరు మాస్టర్ అయితే మీ జీవితం మీ చేతుల్లోకి వస్తుంది. మాస్టర్ ఎలా కావాలంటే ఫస్ట్ ధ్యానము, రెండవది స్వాధ్యాయం అని చెప్పుకున్నాం. మూడవది ఏంటంటే సజ్జన సాంగత్యం. చెప్పండి ఒకసారి, మళ్ళొకసారి చెప్పండి. సజ్జన సాంగత్యం అంటే మీ అందరి లాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే, బయట ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే 2 ఎఫెక్ట్లు ఉంటాయి. ధ్యానం తెలిసిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఆ రూట్లోకి వెళ్తాము. మందు తాగేటోళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే, అఫ్కోర్స్ మనం మందు తాగం అనుకోండి, మనం తాగం కదా. అయ్యో టానిక్లు తాగరా? మనం టానిక్ 90 ml ఏం చేరు తెలియదా? కళ్ళద్దాలు తీసేద్దాం, హాయిగా కూర్చుందాం, చేతి వేళ్ళల్లో వేలుంచుకుందాం, కళ్ళు 2 మూసుకుందాం, శ్వాస మీద ధ్యాస. ఫర్గెట్ ఎవ్రీథింగ్. కేవలం
కళ్ళు మూసుకోవాలి తక్షణమే. యూ షుడ్ నాట్ వేస్ట్ ఎనీ సింగిల్ మూమెంట్. గో విదిన్, నథింగ్ అవుట్ సైడ్. గతము లేదు, భవిష్యత్తు లేదు. హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. ప్రపంచాన్ని మర్చిపోదాం. ఒక్క 5 నిమిషాలు. అవసరం లేనప్పుడు మన ఫోన్‌ని ఎలా స్విచ్ ఆఫ్ చేస్తామో, వీ హావ్ టు స్విచ్ ఆఫ్ అవర్ మైండ్ బై అబ్జర్వింగ్ అవర్ ఓన్ బ్రెత్. అవర్ బ్రెత్ ఈజ్ అవర్ గురు. బీ విత్ యువర్ గురు. ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని పక్కన పెట్టేద్దాం. మళ్ళీ తిరిగి శ్వాస దగ్గరికే వద్దాం. శ్వాసను గమనిస్తూ ఉంటే క్రమక్రమంగా ఆలోచనలన్నీ మాయమైపోయి మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడు ఈ విశ్వంలోని విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలోకి ప్రవహిస్తుంది. చివరి 2 నిమిషాలు ఎవరూ కళ్ళు తెరవద్దు. కేవలం శ్వాస. ఓన్లీ బ్రెత్. నెమ్మదిగా మీ 2 చేతులు కళ్ళపై ఉంచుకోండి. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు 2 తీసేస్తూ కళ్ళు తెరుద్దాం. గివ్ ఎ బిగ్ క్లాప్ టు మెడిటేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.